కొండా సురేఖపై వేటు వేస్తారా, మరికొంత టైం వెయిట్ చేస్తారా? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. గాంధీ భవన్ లో సమావేశమైన పీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా అంశంపై చర్చించింది. కానీ ఏ డిసిషన్ తీసుకోలేకపోయింది. మరోసారి చర్చించి తేల్చేస్తామని మల్లు రవి తెలిపారు. ఇక సీఎం రేవంత్ పై కూతురు సుష్మిత చేసిన కామెంట్స్ ను ఖండించని మంత్రి సురేఖపై యాక్షన్ తీసుకోవాలని ఇవాళ మరో 6 ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరోవైపు 2 రోజులుగా సైలెంట్ గా ఉన్న కొండా సురేఖ లండన్ నుంచి సీఎం రేవంత్ వచ్చాకే రియాక్ట్ అవుతారని తెలుస్తోంది. బీసీ నేత కొండా సురేఖపై కాంగ్రెస్ యాక్షన్ తీసుకుంటుందా, లేక గతంలో జరిగినట్లే సారీతో ఇష్యూను క్లోజ్ చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. సో యాక్షన్ ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కానీ ఇప్పుడు కొండా సురేఖ ఎవరు? రాష్ట్ర కేబినెట్ మంత్రి. కేబినెట్ మంత్రిని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ఆ అధికారం క్రమశిక్షణ కమిటీకి ఉంటుందా? యాక్చువల్లీ గతంలో అయితే ఏఐసిసి సభ్యుల మీద యాక్షన్ తీసుకునే అధికారం ఏఐసిసికే ఉండేది. సరే, ఈ మధ్యలో కొంత చేంజ్ అయిందేమో. బట్ ఒకటి, చర్య తీసుకోవాలంటే ఇక్కడ కాదు, రేవంత్ రెడ్డో, మల్లు రవో, మహేష్ కుమార్ గౌడో, ఉత్తమ్ కుమార్ రెడ్డో కాదు. ఆమె మీద చర్యలు తీసుకోవాలంటే అక్కడ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్లియరెన్స్ రావాలి. ఆ లెవెల్లో డిస్కషన్ జరగాలి. జరుగుతూనే సాధ్యం. అందుకనే ఇవాళ మల్లు రవి చాలా తెలివిగా మేము ఇప్పుడు ఏమంటారు, ఈ విషయంలో నిర్ణయం ఇప్పుడే చెప్పం, ఇంకా పరిశీలించాలని చెప్పారు. క్లియరెన్స్ హైకమాండ్ నుంచి రాలేదు. సీఎం సన్నిహితులు ఆ దృష్టిని కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లి ఉంటారు. కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వాళ్ళతో డిస్కస్ చేయాలి. సో చేసిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం ఉంటుంది. అయితే మనకు ఒక సమాచారం ఉంది. కొండా సురేఖ ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఎవరి మీద? నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేల మీద. ఎమ్మెల్యేల వెనక ఎవరున్నారు? 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి వేదిక మీద ఒక సిట్టింగ్ మంత్రి మీద ఆరోపణలు చేశారు. మరి వాళ్ళు అలా ఆ విధంగా బహిరంగంగా మాట్లాడడం సబబా? నేను రేవంత్ రెడ్డి మీద కానీ ప్రభుత్వం మీద కానీ నేను బహిరంగంగా మాట్లాడలేదు. నా కూతురు మాట్లాడితే నా మీద ప్రెస్ మీట్ పెట్టి సిఎల్పి వేదికగా ఎట్లా విమర్శలు చేస్తారు నా మీద అని చెప్పి ఆమె క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఏముంది అంటే, ఇప్పుడు వాళ్ళు కూడా మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా వేదిక ఎక్కి మాట్లాడడం కూడా, సొంత పార్టీ నేతలు మాట్లాడడం కూడా తప్పే అన్న రీతిలో దాని వెనక ఎవరున్నారు నిగ్గు తేల్చండి క్రమశిక్షణ కమిటీ. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గా ఉండాలి కదా, వాళ్ళు నా మీద ఎట్లా మాట్లాడతారు అని చెప్పి ఆమె లేఖ రాయబోతున్నట్టుగా సమాచారం ఉంది. సో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఈ కాంగ్రెస్ విషయంలో ఎట్లా ఉంటుందంటే, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదంటూ హైకమాండ్ ఆదేశం లేనిదే ఏది కూడా జరగదు. ఇది లోకల్ లెవెల్లో జరిగేది కాదు. కొండా సురేఖ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇట్లా బర్తరఫ్లు మంత్రివర్గం నుంచి తొలగించడం జరగలేదా అంటే జరిగింది. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు, ఏ సందర్భంలో జరిగింది? కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం నుంచి తొలగించడాలు. శంకర్ రావును బర్తరఫ్ చేశారు, డిఎల్ రవీంద్రారెడ్డిని చేశారు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో. సో ఆ సమయంలో మీకు అక్కడ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం గవర్నర్కి చెప్పి చేశారు. ఇక్కడ కొండా సురేఖ మీద చర్యలు తీసుకునేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా? మహేష్ కుమార్ గౌడ్ అయితే ఏమంటారంటే, గతంలో మేము కొండా సురేఖను కాపాడాం, బట్ కొంచెం అధిష్టానం అయితే సీరియస్గా ఉంది అని ఆయన చెప్పారు చిట్ చాట్లో నిజామాబాద్లో. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ముఖ్యమంత్రి లండన్ నుంచి రావాలి, హైకమాండ్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే ఎట్లా అంటే, హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది కదా, చర్యలు తీసుకుంటే ఏమైనా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా, తీసుకోకుంటే నష్టం జరిగే అవకాశం ఉందా? చర్యలు తీసుకోకుంటే ఏం నష్టం అంటే, ఒక పార్టీలో ఒక డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు. ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తుల మీద ఎవరు పడితే ఆ విధంగా మాట్లాడడం అన్నది కరెక్టేనా అన్న ఇష్యూ రైజ్ అవుతుంది. చర్యలు తీసుకుంటే ఒక బీసీ
పద్మశాలి, ఆమె భర్త మున్నూరు కాపు. సో ఆమె మీద యాక్షన్, ఇంత క్రిటికల్ యాక్షన్ తీసుకొని ప్రధాన సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం మీద యాక్షన్ ఉండకుంటే ఎట్లా ఉంటుంది అన్న ఇష్యూస్ కూడా వస్తాయి కదా, కంపారిజన్స్ వస్తాయి కదా. పైగా రాహుల్ గాంధీ బీసీస్ అని చెప్పారు, జిత్నా ఆబాదీ ఉత్నా భాగీదారి, అంటే ఎంత జనాభా ఉంటే అంత బీసీలకు ఇవ్వాలి అని చెప్తున్నారు. సో దాని ఎట్లా అసెస్మెంట్, లేదా ఒకవేళ చర్య తీసుకుంటే ఇమీడియట్ యాక్షన్ కాకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు కొండా సురేఖను తప్పించి అప్పుడు ఆది శ్రీనివాస్ని మున్నూరు కాపు సామాజిక వర్గం ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఓ శ్రీ రేపురా అన్నట్టు జరుగుతుంది గోడల మీద. అంటే చాలా రోజులుగా అప్పుడు ఒక సంవత్సరం అయింది అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకొని. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ ఉంటుందన్నారు, జరగదు. అంటే ముఖ్యమంత్రి కానీ హైకమాండ్ కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇంకో ఇద్దరిని భర్తీ చేయాలి. భర్తీ చేస్తే ఆయనతో ఫీలప్ అయిపోతే రాని ఎవరైతే మంత్రివర్గంలో చోటు లేని వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది, ఇంకా నెగటివ్గా మాట్లాడేందుకు అవకాశం ఉంది. కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చాలా చాలా సమయం పట్టింది. ఈ విషయంలో చాలా కష్ట నష్టాలకి హైకమాండ్ ఎదురైన సిచ్యువేషన్. సో ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఏంటంటే కొండా సురేఖ మీద చర్య తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుంది. వీటిని బేరేజు వేసుకొని ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది, ఏంటంటే నిన్న 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు రావడం అనేది పెద్ద నెంబరే. కానీ ఆపోజిట్ క్యాంప్ ఏం ప్రచారం చేస్తుంది, రేవంత్ రెడ్డి అంటే గిట్టని గ్రూపు 40 మందికి కాల్ చేశారు. ఇది కాంగ్రెస్లోనే ఫ్లౌట్ అవుతుంది. 40 మందికి కాల్ చేస్తే 16 మంది మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. ఇవాళ ఒక 4 విప్పులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, అదేవిధంగా రామచంద్ర నాయక్ ప్లస్ మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్, 4. వీళ్ళు 4 ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడారు. సో టోటల్ 40-45 మందిని కన్సల్ట్ చేస్తే కేవలం 20 మంది మాత్రమే మాట్లాడారు. ప్లస్ 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నారు, 10 మంది మీకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 10 మెంబర్స్ వేరే పార్టీ నుంచి, అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టోటల్ 74. సరే, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు దీనిలో మాట్లాడతారా అన్నది కానీ ఫుల్ సపోర్ట్ ఎందుకు లేదు అన్నది రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం చేస్తున్న వాదన. రెండవది, ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా ఇప్పటి వరకు ఈ వివాదం మీద నోరు విప్పలేదు. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎమ్మెల్యేలు మాట్లాడారు కానీ మంత్రులు ఎవరు కూడా మాట్లాడలేదు. సో దే ఆర్ ఇన్ వెయిటింగ్ గేమ్. అది జరుగుతుంది, అంటే ఏం జరుగుతుంది చూద్దాం అని చెప్పి. ఎందుకంటే మంత్రులకు కూడా నిన్న ఇప్పుడు వైరి వర్గం చేస్తున్న ప్రచారం ఏంటంటే కొంత ఫైల్స్ తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ఈ వివాదం కారణంగా కాంగ్రెస్లో కొద్దిమంది ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే మా వెయిటేజ్ పెరిగింది, ఇంతకాలం ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ఇంతకాలం ఎమ్మెల్యేలు అడిగిన పనులు చేయలేదు, మేము అడిగింది పర్సనల్ పనుల కంటే ఎక్కువ మా నియోజకవర్గంలో బిల్స్ క్లియర్ చేయమన్నాం కానీ చేయలేదు. బట్ ఇప్పుడు మాకు సమయం సందర్భం వచ్చింది కాబట్టి కొద్దిమందికి ఫోన్ చేసి మీ ఫైల్స్ ఏమున్నాయో, అంటే మీ నియోజకవర్గంలో ఉన్న ఇంపార్టెంట్ వర్క్స్ ఏమున్నాయో అవి చెప్పండి, లేదా పెండింగ్ బిల్స్ ఏమున్నాయో అవి క్లియర్ చేద్దామని వర్తమానం వచ్చింది. ఈ కారణంగా మాకు కొంత లాభం జరిగే అవకాశం ఉందని కొద్దిమంది ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారు. అంటే ఎమ్మెల్యేలకి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూ రాకపోతే, కొండా సురేఖ ఇష్యూ రాకపోతే ఎమ్మెల్యేలను ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్లో 63-64 మంది ఎమ్మెల్యేలు ఉంటే 42 మంది ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు. ఈ కొత్త ఎమ్మెల్యేల సమస్యలు కానీ వాళ్ళ కష్ట నష్టాలని కానీ ఎవరు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎవరు కూడా పట్టించుకోలేదు. వాళ్ళలో వాళ్ళు ఉన్నారు తప్ప అందరూ కూడా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మాకు గిరాకీ వచ్చింది, మా సమయం వచ్చింది అని చెప్పి వాళ్ళు సంతోషం ఫీల్ అవుతున్నారు. ఇటువంటి ఇష్యూ జరుగుతూనే కదా మా వాల్యూ తెలిసి వచ్చేది అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా అయితే ముగియదు.
ఆగస్టు సంక్షోభం వరకు వెళ్ళదు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు సంక్షోభం అన్నది కామన్. ఎన్టీ రామారావు 2 సార్లు ఆగస్టు సంక్షోభంలోనే ఆయన పదవిచ్యుతులైనారు. సో అక్కడి వరకు ఆగస్టు సంక్షోభం దాకా వెళ్ళదు. అట్లానే టీ కప్పులో తుఫాన్ లాగా కూడా ముగియదు. కొద్దిమంది ఏం సలహా ఇచ్చారంటే, సుస్మిత మాట్లాడిన వెంటనే రేవంత్ రెడ్డి పిలుచుకొని మాట్లాడి ఉంటే అయిపోయి ఉండదు, ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేం కావాలి అని చెప్పి పిలిచి మాట్లాడితే అయిపోయేది, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చారు అని చెప్పి కొద్దిమంది అంటారు. ఇంకొద్దిమంది ఏమో ఎస్ ఇది కరెక్ట్ టాక్టికే, ఈ సమయంలో ఇట్లా చేస్తేనే ఇంకెవరు ఫ్యూచర్లో మాట్లాడరు ఆయనకు వ్యతిరేకంగా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు, ఆయన ఫండింగ్ తీసుకొచ్చారు, మిగతా ఎవరు లేని సమయంలో బీఆర్ఎస్తో అవుట్ రైట్గా కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడారు. మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి పోరాటం చేస్తే ఆయన మాత్రం అవుట్ రైట్గా పోరాటం చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి వర్గీయులు అంటారు. సో అయితే ఇంతేనా 20-22 మందేనా బలం అని చెప్పి ఇంకో వైపు నుంచి ప్రచారం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున చేస్తే పెద్దగా బలం లేదు అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి 2 రకాల ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే క్రమశిక్షణ కమిటీ మాత్రం ఇప్పుడు ఏ విషయం తేల్చలేదు, ఎవరి మీద కూడా అటు చెన్నారెడ్డి విషయం తేల్చలేదు, ప్లస్ ఇక్కడ కొండా సురేఖకు సంబంధించిన అంశం కూడా ఎటు తేల్చకుండానే ఉంది. దానికి కారణం ఏంటంటే కొండా సురేఖ అంశం తేల్చాల్సింది క్రమశిక్షణ కమిటీ కాదు, హైకమాండ్ తేల్చాలి. హైకమాండ్లో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే డిస్కస్ చేసుకొని తేల్చాల్సిన అంశం కాబట్టి ఇది ఈ అంశం పెండింగ్లో ఉంది. సో నాకైతే సర్ప్రైజింగ్, ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు ఈ విషయంలో, అందరూ కూడా చుప్చాప్ కామ్గా ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ వెయిటింగ్ గేమ్. అండ్ నెంబర్ గేమ్ కూడా అటు ఎంతమంది ఉన్నారు, ఇటు ఎంతమంది ఉన్నారు, సపోర్ట్ ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకం ఎంతమంది ఉన్నారు, ఇట్స్ డైనమిక్, అటు ఇటు చేంజ్ అవుతూ వస్తుంది. చాలా మంచి నెంబర్, 20 మంది ఎమ్మెల్యేలు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంతకుముందు జరగలేదు కాంగ్రెస్లో. ఇది చాలా ఏమంటారు, రేవంత్ రెడ్డికి చాలా కంఫర్టబుల్ లీడ్ ఉందని చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి వర్గం చెప్తుంది. అవతల వర్గం ఏమంటుందంటే 60 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది వస్తారా, 40 మందికి పైగా కాల్ చేస్తే మిగతా వాళ్ళు రాలేదని చెప్పి అవతల వర్గం మాట్లాడుతున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి లాస్ట్ 3-4 డేస్గా. ఈలోపు క్రమశిక్షణ కమిటీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అని చాలా మంది వెయిట్ చేశారు, కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. క్రమశిక్షణ కమిటీ ఏమన్నారంటే రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ఇది వేరు, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదంటే వాళ్ళు డైరెక్ట్గా ఎవరిని తిట్టలేదు అన్నారు. కరెక్ట్, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి క్రమశిక్షణ కమిటీకి చిక్కకుండా మాట్లాడారు. అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు, మీరు అవుట్ సైడర్స్ కాదు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలకి గుర్తింపు ఇవ్వండి అని చెప్పారు. సో అది యాంటీ పార్టీ యాక్టివిటీ కిందకి రాదు కదా, ముఖ్యమంత్రినో వాళ్ళనో డైరెక్ట్గా అంటే వస్తుంది కదా. సో క్రమశిక్షణ కమిటీకి దానికి చిక్కకుండా మాట్లాడారు. ఇప్పుడు సుస్మిత కూడా సీఎంను పర్సనల్గా వాళ్ళ తమ్ముడిని అది క్రిటిసైజ్ కాకుండా పార్టీ టికెట్ అనౌన్స్ చేయడానికి నువ్వెవరు, చీఫ్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కదా నిర్ణయం తీసుకోవాల్సింది అంటే వేరే విధంగా ఉండే, కానీ ముఖ్యమంత్రిని తిట్టారు. నిర్ణయం తీసుకోవాల్సింది సిఈసి లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అంటే ఇష్యూ లేకపోతుండే. సో ఆమె ముఖ్యమంత్రి అన్నారు, సరే ఆమెకు సభ్యత్వం లేదు అది వేరే విషయం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదన్నది వేరే విషయం, కానీ మిగతా ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఏదేమైనా ఎమ్మెల్యేలకు గిరాకీ వచ్చింది ఫుల్. ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఈ ఇంతకాలం తర్వాత ఖాతరు చేసేవాళ్ళు, ఎందుకంటే సిఎల్పి మీటింగ్లే జరగట్లేదు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగు అసెంబ్లీ సెషన్స్ అప్పుడు కూడా జరగట్లేదు, మాకేమీ మా ఎమ్మెల్యేలని పట్టించుకునేవాడే లేకుండా పోయాడు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా లేదు అని ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్న పరిస్థితిలో ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు క్రూషియల్ అయిపోయినాడు, అటు రేవంత్ రెడ్డికైనా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికైనా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మాట్లాడదాం, మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మెగారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన
అక్కడ కంప్లైంట్ ఇచ్చారు చిన్నారెడ్డి మీద. బొల్ల మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఎస్ మెగారెడ్డి గారు ఫస్ట్, ఎందుకంటే ఆయన బయట ఉన్నారు కాబట్టి ఆయన తీసుకుంటాను. మెగారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. సో ఏమైంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద చూసారా క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి కూడా వివరణ ఇచ్చినట్టున్నారు. నేను ఎప్పుడు కూడా గాంధీ భవన్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నాకు ఒక టెంపుల్స్ లాగా చూశాను నేను కాంగ్రెస్ పార్టీని. ఎప్పుడు కూడా క్రమశిక్షణ దాటలేదు. 1978లో జాయిన్ అయినాను కాంగ్రెస్ పార్టీలో, అంటే దాదాపు ఎంత 48 సంవత్సరాలుగా ఉన్నానని చెప్పారు ఆయన. అవును ఎస్ అవునవును, ఆయన పంపించిన లెటర్ నేను ఇంతకుముందు ఈవినింగ్ చూశాను. ఓకే. సో ఆ రోజు ఆయన చేసిన 19 minutes స్పీచ్ లో మాట్లాడున్నాడు. సో అందులో అన్ని పేపర్లలో, అన్ని న్యూస్ ఛానల్లో ఆయన మాట్లాడిన వీడియోలు కావచ్చు, ఆయన మాట్లాడిన ఆడియోలు కావచ్చు, మేము అన్ని అంటే మేము బయటికి కొన్ని పెట్టున్నాం, కొన్ని మా ఏఐసిసి పెద్దలకి ఇచ్చున్నాం, క్రమశిక్షణ సంఘానికి పిసిసి అధ్యక్షులకు ఇచ్చున్నాం. సో అవన్నీ పరిశీలించమని చెప్పున్నాం. ఆయన అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అనలేదు, ఎమ్మెల్యేని ఏమనలేదు, ఏఐసిసిని ఏమనలేదు. సో అనే యాంగిల్ వచ్చేటట్లు మాట్లాడున్నాడు. అంటే ఆయన ఏఐసిసి అన్నాడా డైరెక్ట్ గా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అన్నాడా? ఎస్ అన్నాడు. అవన్నీ డీటెయిల్ గా మేము వాయిస్ రికార్డు, ఆ వీడియోలు మొత్తం ఏఐసిసికి, క్రమశిక్షణ సంఘానికి అన్ని ఇచ్చున్నాం. ఏమన్నాడు ఎగ్జాక్ట్ గా ఏమన్నాడు ఏఐసిసిని? నేను బీఫామ్ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ లో నాకు ఇచ్చుంటే థర్డ్ లిస్ట్ లో మళ్ళీ రీప్లేస్ చేసేసి డబ్బులు తీసుకొని చేంజ్ చేసిందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. డైరెక్టే మాట్లాడు. అంటే ఏఐసిసి డబ్బులు తీసుకుందన్నాడా, లోకల్ లెవెల్లో తీసుకున్నారన్నారా? దానిలో వార్డింగ్ ఏమన్నాడు, 2 ఏఐసిసి లో ఉన్న సభ్యులు హైదరాబాద్ లో, ఢిల్లీలో ఉన్న సభ్యులు, హైదరాబాద్ లో ఉన్న సభ్యులు అనే విధంగా మాట్లాడున్నాడు. ఓకే ఓకే. సో దాన్ని అది అన్నాడు. ఇంకా 2-3 విషయాలు మాట్లాడున్నాడు. సో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, నాతో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి. ఒకసారి జైన్ అయిన తర్వాత 4 years బ్యాక్ మేము జైన్ అయినప్పుడు, సో అంత పాత కాంగ్రెస్ గాని కొత్త కాంగ్రెస్ గాని నేను అదే వివరణ ఇచ్చాను. సో అందరూ కాంగ్రెస్, పాత కాంగ్రెస్ వాళ్ళనే నేను ఏమి ఇచ్చినా, మార్కెట్ చైర్మన్ ఇచ్చినా, మున్సిపల్ చైర్మన్ ఇచ్చినా, సర్పంచ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా అన్ని చూసుకుంటున్నాము. సో ఆయనకు ఒక ఇన్ కేస్ ఆ బీఫామ్ ఇవ్వకపోయినా, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 8 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చింది 9 సార్లు. దాంతో పాటు ఇక్కడ ఆయన బీఫామ్ రీప్లేస్ చేసినాక గవర్నమెంట్ వస్తే కమిట్మెంట్ ఇచ్చి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చున్నారు, క్యాబినెట్ ర్యాంక్ ఉండేది. దాని తర్వాత ప్రజావాణిలో అప్లికేషన్స్ తీసుకునే బాధ్యత ఇచ్చున్నారు. నిన్న ఎల్నినో కమిటీకి సంబంధించిన కరువు కమిటీ మీద చైర్మన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేయాల, అయినా కూడా అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడింది అనేది ఇక్కడ ఇష్యూ. మా వనపర్తి కార్యకర్తలు అనేది అట్లా మాట్లాడాల్సి లేకుంటే అట్లా మాట్లాడినందుకే మేము సీరియస్ గా కాంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చూసాను మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు మీరు, ఏమన్నారు మల్లికార్జున ఖర్గే? వాళ్ళ కేసీ వేణుగోపాల్ గారికి పంపించే డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని పంపించారు. కేసీ వేణుగోపాల్ గారు ఫార్వర్డ్ చేశారు. మిగతా అందరికి మా ఏఎస్ఎస్ ఫార్వర్డ్ చేసినాడు. డీటెయిల్స్ రిపోర్ట్ ఇవ్వమని, ఎంక్వైరీ చేయమని తీసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ కొండా సురేఖ వివాదం మీద ఏమంటారు? కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యల మీద. సరే, మీరు ఇక్కడ సిఎల్పిలో లేరు, మీరు ఢిల్లీలో ఉన్నారు నిన్న, బట్ చాలా మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అది ఆ జిల్లాకు సంబంధించిన ఇష్యూ. కానీ యాజ్ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ కొండా సురేఖ గారు మంత్రి ఉన్నారు, ఆమె అట్లా మాట్లాడాల్సి లేకుండా అనేది నా ఉద్దేశం. అంటే ఎవరు సుష్మిత, కొండా సురేఖ మాట్లాడలేదు. అదే సుస్మిత వాళ్ళ అమ్మాయి. ఓకే, మరి సుస్మిత మాట్లాడిన దానికి సురేఖను ఎట్లా బాధ్యులు చేస్తారని ఇక్కడ ఆమె రిప్లై పంపించారు కొండా సురేఖ. ఇంకా అది క్రమశిక్షణ సంఘం కాంగ్రెస్ పెద్దలు చూసుకుంటున్నారు. స్పెసిఫిక్ గా నేను ఆ సబ్జెక్ట్ కు ప్రస్తుతానికి పోదలుచుకోలేదు. ఓకే. సో మరి ఇప్పుడు చిన్నారెడ్డి మీద అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే కమిటీ వాయిదా పడ్డది. కమిటీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారు ప్రెస్ మీట్ మాట్లాడున్నారు, మల్లారావు గారు, అది కూడా నేను విన్నాను. సో ఇప్పుడు ఆయన వివరణ తీసుకున్నారు, మళ్ళీ కాంప్లైంట్ చేసిన నేను నా వివరణ కూడా మళ్ళీ పర్సనల్ గా పిలిచి తీసుకుంటామని ఆయన చెప్తుండే ప్రెస్ మీట్ లో. సో నన్ను పిలిచినప్పుడు నేను కూడా పోయి డీటెయిల్స్ రిపోర్టు నేను ఏమైతే ఏఐసిసికి, పిసిసికి అండ్ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చున్నానో అవి మళ్ళీ ఒక్కసారి నేను విత్ ప్రూఫ్స్ తో సహా
అన్ని ఆయనకు సబ్మిట్ చేసినప్పుడు దాని తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటో వెయిట్ చేస్తాం. ఆయన ఇచ్చిన వివరణతో మీరేమైనా డిఫర్ అవుతున్నారా? ఆయన ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో ఆ పత్రంలో? లేదు, 100%. ఆయన వీడియోలతో సహా వాయిస్ రికార్డుతో సహా ఆయన మాట్లాడినన్ని మేము ప్రూవ్ చేసినాం. సో నేను నా పర్సనల్ ఒపీనియన్ తప్పించుకునే ప్రయత్నం నేను అనలేదు, నేనేం అగౌరవపరచలేదు ఎమ్మెల్యేను అండ్ ఏఐసిసి నేనేం అనలేదని చెప్తున్నాడు. సో ఆ రికార్డ్ అంతా మేము అన్ని ఆయన ఇన్ని రోజుల్లో ఏం చేస్తున్నాడు మొత్తం డీటెయిల్స్ తో సహా ఇచ్చున్నాం. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరెమ్మడి ఉన్నారు, సో మిగతా ఆయన ఎవరున్నారని మొత్తం డీటెయిల్స్ ఇంక్లూడింగ్ పేపర్ కటింగ్ కావచ్చు, వీడియోలు కావచ్చు, ప్రూఫ్స్ కావచ్చు, మేము అన్ని సబ్మిట్ చేసినాం. తర్వాత మా పార్టీ ఏం నిర్ణయం తీసుకుని వెయిట్ చేస్తాం. ఓకే 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 అంటే చిన్నారెడ్డి ఏమన్నంటే చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ కూడా కమిటీ పరిశీలించడం. చిన్నారెడ్డి వీడియోలను కూడా మేము చూసాము, బట్ మిమ్మల్ని మళ్ళీ పిలిచి మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి అంటే మీరు ఆల్రెడీ ఎవిడెన్స్ ఇచ్చారు కదా? ఆల్రెడీ ఎవిడెన్స్ ఇచ్చాను, మళ్ళీ పిలిచి కాంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మళ్ళీ మాట్లాడతామని చెప్పిన్నారు. సో మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్స్ వాళ్ళు మా క్రమశిక్షణ కమిటీ ఏం అడిగితే చూపిస్తాను నేను. కానీ ఇప్పుడు పాత కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వచ్చి డామినేట్ చేస్తున్నారు. మొదటి నుంచి ఉన్న వాళ్ళం కాకుండా టీడీపీ నుంచో లేకపోతే టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే మీరు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అట్లా అంటారు. దానికి మీరేమంటారు? నేను అదే చెప్తున్నా. నేను వచ్చిన తర్వాత ఈ 4 years లో ఇప్పుడు నేను చేసిన మార్కెట్ చైర్మన్ కావచ్చు, నేను చేసిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, దాంతో పాటు సర్పంచులు కావచ్చు, జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, 8 మండలాలు 2 పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, అన్ని పాత కాంగ్రెస్ లకే ఇచ్చున్నాం. అందులో కొత్త కాంగ్రెస్ లకి ఎవరికి ఇవ్వలే. మోస్ట్లీ 99% పాత కాంగ్రెస్ లకి ఇచ్చున్నాం. ఎక్కడైనా ఒక దగ్గర అటు ఇటు గెలుపు గురాలు ఎవరైనా ఉంటే అట్లా రకంగా ప్రాక్టికల్ గా డిసిషన్ తీసుకున్నాం. కానీ నేనంతా 100% క్లారిటీ ఉన్నా. ఆయన ఎందుకు మాట్లాడిన దానికి అసలు నాకు కూడా అర్థమైతే లేదు. 9 సార్లు బీఫామ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ ర్యాంకులు ఉండి కాంగ్రెస్ పార్టీని అట్లా ఎందుకు అనాల్సి వచ్చింది అనే దానికి మీకు ఆయనకే తెలవాలి, ఆయన మనస్సాక్షికి తెలవాలి. 99% పాత అంటే మీతో లేకుండా ఉన్న ముందు వాళ్ళకే ఇచ్చారు. అంటే వాళ్ళందరూ మీతో కలిసిపోయినట్టేనా? వాళ్ళందరూ పాత వాళ్ళందరూ కూడా మీతో వర్గాలు ఏమీ లేకుండా మీతో ఉన్నట్టేనా? 100% ఉన్నారు. 100% ఇప్పుడు అంబడి ఎవరెవరు ఉన్నారనే దానికి మేము విత్ ప్రూఫ్స్ కూడా ఇచ్చాం. ఎవరికి ప్రూఫ్స్ కూడా ఇచ్చాం. అందరు ఇప్పుడు నాతో 30 ఇల్లు వచ్చి ఇప్పుడు అందరు నా చుట్టుపక్కలనే ఉన్నారు. వాళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళు, పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, మార్కెట్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంపార్టెంట్ వాళ్ళందరినీ తీసుకొచ్చాం మేము. సో వాళ్ళందరూ ఆల్రెడీ మొన్న గాంధీ భవన్ లో ప్రెస్ కూడా చెప్తున్నారు. కానీ ఆయన ఏమన్నారంటే గత 2 సంవత్సరాల 8 మాసాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు అనుభవిస్తున్న బాధలు, ఎమ్మెల్యే గారి ఒంటెద్దు పోకడతో వివక్షకు గురై 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోస్తున్న నాయకులు కార్యకర్తల మనోభావాల్ని వారి ఆవేదనను వ్యక్తపరిచేది తప్ప ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నాకు అలవాటు లేదు, అవసరం లేదు అని చెప్పారు. అవును, ఆయన దాన్ని చదివిన లెటర్ నేను కూడా చదివినా. సో ఉన్న సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు 40 సంవత్సరాలు ఆయన భుజం మీద పెట్టుకుని మోసిన వాళ్ళందరూ ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు నేను ఆయన లాగా నేనే కాంగ్రెస్ అంటే నేను చెప్పదలుచుకోలే. ఆ వీడియోలో ఆయన చెప్పిండు. కానీ నేను కాంగ్రెస్ జెండా కింద ఉన్నా. నాతో పాటు ఈ కాంగ్రెస్ చేసిన 40 సంవత్సరాల నుంచి అందరు సీనియర్ నాయకులు ప్రయత్నం చేస్తున్నా. సో ఆయన దాన్ని ప్రూవ్ చేయాలన్నా ప్రూవ్ చేస్తాం. ఆల్రెడీ ఎవరెవరికి ఇచ్చిందో వనపర్తి అడిగినా చెప్తారు. అక్కడ మన మీ ఛానల్ విలేకరుంటే కూడా మీరు తెలుసుకోవచ్చు. నేను చెప్తానికి నేను కనబడి ఉన్నా. ఓకే 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 సో థ్యాంక్ యూ మెగారెడ్డి గారు. బహుశా మీరు ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టున్నారు, హైదరాబాద్ వస్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎయిర్పోర్ట్ లో థ్యాంక్ యూ. సో అయితే శరత్ గారు, బొల్లమల్ల యాదవ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ చదువుతున్నా. నేను ఒక 5 minutes బ్యాకే చెప్పాను కొండా సురేఖ లేఖ రాసే అవకాశం ఉందని చెప్పి. సో పీసీఆర్ అలర్ట్, సోషల్ మీడియా అలర్ట్, డెస్క్ అలర్ట్, బ్రేకింగ్ న్యూస్. కొండా సురేఖ లేఖ రాశారు మల్లు రవికి. ఏంటంటే ఆమె లేఖ సారాంశాన్ని నేను చదివి వినిపిస్తాను. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ గారి లేఖ. తనను కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అవమానకర
వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి విజ్ఞప్తి చేసిన మంత్రి. సో దీని ఒక థంబ్నెయిల్ దొరికింది ఏంటంటే కొండా సురేఖ కౌంటర్ కంప్లైంట్. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖ రాసింది. తనను కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కాదు, చేయిస్తున్న వారి వెనక ఉన్న వ్యక్తుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటీకి విజ్ఞప్తి. చేయిస్తున్న వారి వెనక వ్యాఖ్యలు చేసినో ఎమ్మెల్యేలు, వెనక ఎవరున్నట్టు? రేవంత్ రెడ్డో లేకపోతే వేం నరేంద్ర రెడ్డో ఉన్నట్టే కదా. సో వెనక ఉన్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని మల్లు రవికి కంప్లైంట్ చేసింది ఆమె. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ తనను తన కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆమె లేఖ చదివి వినిపిస్తాను. లేఖను నేను ఫార్వర్డ్ చేశాను, మీరు కూడా డిస్ప్లే చేయండి. ఆ లేఖ సంబంధించి కూడా లేఖ కూడా మరి కాసేపట్లో మనకు వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కొండా సురేఖ లేఖ రాశారు క్రమశిక్షణ కమిటీకి. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మరొక ఆమె విషయంలో నిర్ణయం తీసుకోక ముందే లేఖ ఆమె రాశారు. సో ఆ లేఖ నేను మరొకసారి చదివి వినిపిస్తాను. సో ఆ లేఖ ప్రతి కూడా మరి కాసేపట్లో మనకు డిస్ప్లే అవుతుంది. ఆ లేఖ ప్రస్తుతం నా దగ్గర ఉంది. సో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి నా వివరణ సమర్పించినప్పటికీ నన్ను నా కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతల్ని బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో గుర్తించి వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. గౌరవనీయులైన శ్రీ మల్లు రవి గారికి ఇది సబ్జెక్ట్ పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నాకు జారీ చేసిన నోటీసుకు నేను ఇప్పటికే నా వివరణ సమర్పించాను. పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉందని, ప్రజాస్వామ్య విలువల్ని పరిగణలోకి తీసుకొని నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కూడా కోరాను. అయినప్పటికీ పలువురు సిఎల్పి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతల్ని ఒకే తరహాలో సమన్వయపూర్వకంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యల్ని పరిశీలిస్తే ఈ వ్యాఖ్యల వెనుక ఏదో ఒక అదృశ్య హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కొద్దిమంది మహిళా నేతలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాని వెనుక ఒక అదృశ్య హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదృశ్య హస్తం అంటే ఇంకా చీఫ్ మినిస్టర్ తరపున వేం నరేంద్ర రెడ్డి ఇది ఉన్నారని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పినట్టయింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కంటే ఎవరో వారిని ప్రేరేపిస్తూ, ఎవరో వాళ్ళని రెచ్చగొడుతూ, నిర్దేశిస్తూ ఒక నిర్దిష్ట లక్ష్యంతో మాట్లాడిస్తున్నారనే అనుమానం కలిగే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ ఓవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొరుగుతున్న బ్రేకింగ్ న్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఓ వైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే జరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ విచారణ జరుగుతున్న సమయంలోనే మళ్ళీ నా మీద ఎందుకు మాట్లాడిచ్చారు కాబట్టి వెనక ఉండి పలువురు పార్టీ నాయకుల్ని ఒకే విధమైన వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహిస్తూ, సమన్వయం చేస్తూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకి, సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ. నా వివరణలో నేను పార్టీపై, పార్టీ క్రమశిక్షణా నియమాలపై పూర్తి గౌరవాన్ని స్పష్టంగా ప్రకటించాను. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపైన తీవ్రమైన మాటలతో సామూహికంగా దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది.
అంటే నా మీద ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పార్టీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? నన్ను బహిరంగంగా నిందిస్తూ నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలతో కొండా సురేఖ. సో కొండా సురేఖ కౌంటర్ లెటర్ రాసి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ ఎమ్మెల్యేల మీద చేయలేదు. మీరు చూడండి, ఎమ్మెల్యేల పేర్లు ఎవరిది కూడా మెన్షన్ చేయలేదు. ఎమ్మెల్యేల వెనక ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అదృశ్య శక్తులు అని చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్యేలని ఆమె వ్యతిరేకం చేసుకోవాలని అనుకోవట్లేదు. వాళ్ళు ఏం భావిస్తున్నారంటే ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తే మాట్లాడారు, వాళ్ళు స్వచ్ఛందంగా రాలేదు, ఫోన్ చేస్తే వచ్చారని ఆమె భావిస్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు. శరత్ గారు, సో చూశారు కదా ఇప్పుడు కొండా సురేఖ లేఖ. ఒకటి సార్, ఈ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చేసిన పెద్ద తప్పేందంటే డాక్టర్ చెన్నారెడ్డితో కలిపి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్. చిన్నారెడ్డి నా మిత్రుడు, అతను అంటే యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మా జూనియర్ ఉండే కాలేజీలో నాకు చాలా మంచి మిత్రుడు మొదటి నుంచి కూడా. విషయం ఏంటంటే నిజాయితీకి ఒక నిలువుటద్దం చిన్నారెడ్డి. ఆయన మీద ఏ అవినీతి ఆరోపణలు మంత్రి వర్గంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇతరతరంగా ఉన్నప్పుడు కానీ కాదు. తర్వాత పూర్తిగా సహజంగా కాంగ్రెస్ కార్యకర్త మొదటి నుంచి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అతను యూత్ కాంగ్రెస్ నుంచి అతను ఉన్న వ్యక్తి. తర్వాత స్వర్గీయ రాజీవ్ గాంధీతో, సోనియా గాంధీతో, ఇతరులతో చాలా చాలా సన్నిహిత సంబంధాలు గల వ్యక్తి. రెండోది, క్రమశిక్షణ విషయంలో కూడా చిన్నారెడ్డికి పాఠాలు నేర్పేటువంటి స్థాయి గాని కెపాసిటీ గాని ఎవరికి లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చిన్నారెడ్డి మీద కంప్లైంట్ చేసినా ఏం ఒరిగేది ఉండదు, ఏం జరిగేది ఉండదు. ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. సో ఈ రకంగా ఏమైందంటే చిన్నారెడ్డి విషయంలో కూడా ఇప్పుడు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే, చిన్నారెడ్డి మీద యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ కొండా సురేఖ మీదనే యాక్షన్ తీసుకుంటే దాని పరిణామాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గ్రహించారు. తర్వాత ఏం జరగదు, అసలు కొండా సురేఖను ముట్టేటువంటి పరిస్థితి కూడా ఈనాడు కాంగ్రెస్ లో లేరు. రెండోది ఏంటంటే ఇప్పుడు చాలా దురహంకారంగా ప్రవర్తన చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ సంఘానికి మల్లు రవే మోస్ట్ ఇనెలిజిబుల్ పర్సన్, టోటల్లీ అనర్హుడు. చెప్తాను వినండి దయచేసి ప్లీజ్. మల్లు రవి కూడా జడ్చర్ల శాసనసభ్యుడు ఉండగా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు చాలా వ్యవహారాలు చేసినాడు. ఆయనకు టికెట్ ఇవ్వాలి, ఆయనకి అంటే పార్టీ తరఫున అడ్వైజర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అడ్వైజరీ పోస్ట్ రాజీనామా చేసేసి తనకు టికెట్ ఇవ్వకుంటే ఏదో జరుగుతుందని ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తే గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు. తర్వాత రేవంత్ రెడ్డితో కుమ్ముకై రేవంత్ రెడ్డి ద్వారా వ్యవహారాలు చేసేసి ముందైతే నువ్వు ఆ పోస్టుకు రాజీనామా చేయి, ఆ తర్వాత నువ్వు ఎంపీ టికెట్ కు చేయి, నీలాంటి సీనియర్ నాయకుడు ఎవరు లేడు అనేటువంటి విషయాలు చెప్పి ఆయన చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు చిన్నారెడ్డి మీద క్రమశిక్షణ రాహిత్యం మీద కంప్లైంట్ చేసే నాయకుడు ఎవరు? అట్లాంటి మునగాడు ఎవడండి? ఈవెన్ రేవంత్ రెడ్డి చేసినా ఫరక్ పడదు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చినారు. ఆయన నరాల్లో కాంగ్రెస్ అనేది ఇమిడి ఉంది. ఆయన ఎప్పుడు కూడా నోరు జారినట్టు గాని దుర్భాషలు ఆడినట్టు గాని లేదు. కాకపోతే చిన్నారెడ్డి గారి యొక్క సహనాన్ని పరిశీలించేలాగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఇటీవల వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ వ్యవహారం అంటే సునీల్ కనుగోలుతో వ్యవహారాలు చేసేసి చిన్నారెడ్డి గారికి ఇచ్చిన టికెట్ ను క్యాన్సిల్ చేసేసి మెగారెడ్డి గారికి ఇప్పించినారు. దాంట్లో ప్రధాన పాత్ర జూపల్లి కృష్ణారావు, తర్వాత అతను పొన్నికలేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు పాత్ర వహించారు. ఇది అందరికీ తెలుసు, జగద్వీతం, మేమందరం అక్కడే ఉన్నాం కదా, మాకు తెలుసు ఆ విషయాలన్నీ. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే సహజంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లోపల సంతృప్తిగా ఉన్నారా? ఈ కొత్తగా వచ్చినటువంటి బ్రీడ్, ఈ నిన్న మాట్లాడారు కదా ఆమె, పచ్చ కాంగ్రెస్ అని, అది జరుగుతుందా లేదా? పార్టీలో ఉన్నటువంటి పదవుల పంపకంలో గాని ఇతరత్ర విషయాల్లో కానీ ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నటువంటి సహచర వర్గం కానీ వీళ్ళని చూసిన తర్వాత ఎవడన్నా సహజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో ముడిపడి ఉన్నట్టుగా భావిస్తారా? ఒకవేళ చిన్నారెడ్డిని గాని కొండా సురేఖని గాని ఎవరైనా ముడితే
సహజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, జెండా మోసేవాళ్ళు అందరు ఎదురు తిరుగుతారు. చిన్నారెడ్డి మీద యాక్షన్ తీసుకునేంత కెపాసిటీ ఇక్కడ ఎవరికీ లేదు. పోయి రాహుల్ గాంధీ దగ్గర పోయి చెప్పినా గానీ ఆయన కూడా నో సారీ, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, నో వీ డోంట్ ప్రొసీడ్ అగైన్స్ట్ హిమ్, హీ హెస్ బీన్ దేర్ అనేటువంటి మాట మాట్లాడతారనమాట. రెండోది ఏంటంటే, ఇవాళ మల్లు రవి మాట్లాడినప్పుడే దాదాపుగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, మేము అది చేసాం ఇది చేసాం, మళ్ళీ మెగారెడ్డి ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం అది అని. తర్వాత ఎవడు గ్యారంటీ ఇస్తాడని మా మెగారెడ్డి మళ్ళీ రేపు కాంగ్రెస్ లోనే ఉంటాడని, పార్టీ మారడని ఎవడు గ్యారంటీ ఇస్తాడు చెప్పడం ఒక మాట. చిన్నారెడ్డి విషయంలో నీవు గుడ్డిగా రాసియచ్చు స్టాంప్ కాగితం, సచ్చినా బతికినా అదే కాంగ్రెస్ జెండాలో ఉంటాడని. అంతేందుకంటే కేశవరావు లాంటి వాళ్ళు పార్టీలు పదవులు ఇవ్వనప్పుడు అది చేయనప్పుడు ఇది చేయనప్పుడు పదవులు మార్చిన వాళ్ళు. కేశవరావు పాపం తెలంగాణ గురించి పోయాడు. ఏ తెలంగాణ ఈయనకు లేదా? చిన్నారెడ్డి కంటే ఇప్పుడు కేశవరావు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కదా 2010లో సిడబ్ల్యూసి పదవిలో ఉండగా వెళ్ళాడు కదా భరత్ గారు. దయచేసి ప్లీజ్, సిడబ్ల్యూసి పదవిలో ఉండగా వెళ్ళాడు కదా కేశవరావు. కరెక్టేనండి. వాళ్ళంతా పదవి లేనప్పుడు పోలేదు అంటే మనం ఆ కంట్రిబ్యూషన్ గుర్తించాలి అంటురా. నీ గుర్తించడం ఏం లేదు. వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఇన్ఛార్జ్ గా ఉండగా తెలంగాణ కోసం రాజీనామా చేశారు కేశవరావు. అంత తెలంగాణకు ఆయన అన్నాడు కదా, సిడబ్ల్యూసి పదవి నా చిత్తు కాగితంతో సమానం తెలంగాణ కంటే అని కేశవరావు అన్నారు. ఆ కంట్రిబ్యూషన్ గుర్తించాలి కదా మనం. మీరు గుర్తించండి కానీ వాస్తవంగా మేము చెప్పే విషయాలైతే మేము మా అభిప్రాయాలు చెప్పాలి కదా. కేవలం రాజ్యసభ సభ్యత్వం కోసమే వెళ్ళాడు, ఇతరత్ర లేదు. ఆయనకు ఆయన కూతురు యొక్క భవిష్యత్ అవసరం. అంటే అప్పుడు మీరు బీఆర్ఎస్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆల్రెడీ ఆయన రాజ్యసభ మెంబరే. ఎవరు? కేశవరావు రాజ్యసభ మెంబరే ఆల్రెడీ. సార్ నేను మొదటి నుంచి బీఆర్ఎస్ లో 2006 to 12 రాజ్యసభ మెంబర్ కేకే. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆ సమయంలో ఉన్నా కాబట్టి ఆ క్రోనలాజికల్ ఆర్డర్ ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. సార్ మీకు ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ను వదిలేట్టి కాంగ్రెస్ వచ్చిన తీరును చూసిన తర్వాత ఓకే అదొకే, మీరు ముందు కాంగ్రెస్ ను వదిలిపెట్టిన గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు డ్యూబియస్ ఇంటెన్షన్సే, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతోనే వ్యవహారాలు చేసినారు. కేసీఆర్ లాంటి వ్యక్తికి ద్రోహం చేసిన తర్వాత ఆయన ప్రవర్తన గాని, లేకపోతే ఈ మెగారెడ్డి సునీల్ కనుగోలు నమ్ముకొని జూపల్లి కిషారావు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యవహారం గాని, చిన్నారెడ్డిని కావాలని గెలుకుతున్న వ్యవహారాలు గాని, ఇవన్నీ పార్టీ అధిష్టాన వర్గానికి తెలుసు. అంత సులభంగా చిన్నారెడ్డి లాంటి వ్యక్తిని కోల్పోతే కాంగ్రెస్ అంత దురదృష్టవంతురాలు ఇంకో పార్టీ ఏది ఉండదు. అంటే ఎవడు భవిష్యత్తులో కూడా జెండా నమ్ముకొని పార్టీని నమ్ముకొని ఉండరు. ఇవాళ కాంగ్రెస్ లో ఎవడండి చిన్నారెడ్డి యొక్క నిజాయితీని ఛాలెంజ్ చేసేవాడు, లేదా ఆయనకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను ఛాలెంజ్ చేసే నాయకుడు ఒక్కడి పేరు చెప్పండి. పోనీ ఫలానా వాడు అని చెప్పడానికి ఆస్కారం ఉందా? అసలు ఎక్కడి నుంచో వచ్చిన మల్లు రవి యొక్క గెలుపుకు బహుళంగా కృషి చేసిందే చిన్నారెడ్డి. ఎవరండి మల్లు రవికి ఏం సంబంధం అండి? ఆయన ఏ నియోజకవర్గము, ఏ జిల్లా, ఇక్కడికి ఎట్లా వచ్చినాడు? కాబట్టి ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ముందు నుంచి సమీక్షించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఏం జరగదు ఇక్కడ. ఏ పార్టీ అధిష్టాన వర్గము అసలు రేవంత్ రెడ్డిని గాని రేవంత్ రెడ్డి వర్గంతో ఉన్న వాళ్ళ యొక్క నిజాయితీ మీద పూర్తిగా నమ్మకంతో లేదు. తర్వాత ఇంకోటి మనం ఒకసారి ఆలోచించాలా, ఒక పథకం ప్రకారంగా కొంతమంది బీసీ నాయకులను ప్రోత్సహించి వాళ్లను ఎంకరేజ్ చేసేసి మీరు కొండా సురేఖ మీద విమర్శలు చేయండి అది ఇదని అన్నారు. మరి ఎవడన్నా ఉన్నత వర్గాలకు చెందిన వాడు ఎవడన్నా కొండా సురేఖ గురించి మాట్లాడినాడా? ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ జిల్లాలో కూడా వాళ్ళు దే ఆర్ పర్సన్స్ ఆఫ్ సమ్ స్టేటస్, సమ్ స్టేచర్. కాబట్టి మీరు ప్రతిసారి వాడిని వీడిని తీసుకొని వచ్చేసేసి పుల్లలు పెట్టేసి వ్యవహారాలు చేస్తా అంటే అది ఎట్లా నడుస్తుంది? రాజశేఖర్ రెడ్డితో కూడా ఆమె కాంగ్రెస్ లోనే ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ నుంచి బయటకు పోయినా మళ్ళీ కాంగ్రెస్ నే నమ్ముకొని వచ్చింది. అట్లాంటి వాళ్లతో పోలిస్తే ఈ మెగారెడ్డిని ఎక్కడ పోలుస్తాం మనం? లేదా ఇంకెవరిని ఎక్కడ పోలుస్తాం? కొండా సురేఖ చుట్టూ ఎట్లా తీసుకొస్తారు? తర్వాత కూతురు మాట్లాడితే తల్లికి శిక్ష వేయడం అనేది రాజ్యాంగాల్లో ఎక్కడుందండి? ఏ పార్టీ రాజ్యాంగం గానీ ఏ సహజ సూత్రాలు గానీ యాక్సెప్ట్ చేస్తే చెప్పండి. ఇప్పుడు అట్లా అంటే చాలా కూతురు మాట్లాడితే తల్లి మీద చర్య కాదు, బట్ కూతురు మాట్లాడిందాన్ని తల్లి ఖండిస్తే అయిపోయేది. ఎందుకు ఖండిస్తుందండి? ఎందుకు ఖండించాలి చెప్పండి? పార్టీ ఇప్పుడు తన కూతురు మాట్లాడింది కాబట్టి పార్టీ నాయకత్వం మీద మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి మీద మాట్లాడినప్పుడు ఖండిస్తే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా.
అది కాదండి, కాంగ్రెస్ పార్టీలో పెద్ద అయోమయం ఉందండి. చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతూ ఆమె మా పార్టీ సభ్యులే కాదు, చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్షాల వాళ్ళు చాలా మంది తిడుతున్నారు. అట్లనే ఆమె కూడా ముఖ్యమంత్రి విమర్శలు చేసింది, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు కదా. మరి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ చెప్పిన తర్వాత అదే కారణంతో మీరు కొండా సురేఖకు ఎట్లా నోటీస్ ఇస్తారు? ఎట్లా కాంగ్రెస్ విప్పులు మీటింగ్ పెట్టేసేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొండా సురేఖ గురించి మాట్లాడము, రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడడం, అది ఎట్ట సాధ్యమవుతుంది? మీరు ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే వీళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి రేవంత్ రెడ్డికి పూర్తిగా శాసనసభ పక్షం లోపల పూర్తి మెజారిటీ ఉంది అని నిరూపించడానికి వ్యవహారాలు చేయాల్సింది కాదు. అసలు విషయం అది కాదు. ఇక్కడ దెర్ ఇస్ ఎ క్రెడిబిలిటీ గ్యాప్ విత్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. హీ నోస్ ప్రెటీ షూర్ దట్ నిజంగా ఒరిజినల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మీద గాని, ఆయన రాజకీయ చతురత్వం మీద గాని, ఆయన నాయకత్వం మీద గాని వాళ్లకు నమ్మకం లేదు. వాళ్ళు చాలా చాలా బాధలో, చాలా మనస్పర్ధంట్లో ఉన్నారు. మీరు ఒక ప్రశ్న వేస్తున్నారు, ఏమని? రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఏ ఇతరులు కూడా వచ్చి మాట్లాడలేదని. ఎవరు మాట్లాడినారు చెప్పండి? అంతేందుకు నిన్నగాక మొన్న పిలుచుకొని పార్టీ ఎన్నికల ముందే పిలుచుకొని టికెట్ ఇచ్చి ఎంపీ మంత్రిని చేసి అది ఇది చేసిన వివేక్ కూడా మాట్లాడలేదు కదా. మాట్లాడా? మాట్లాడలేదు. మాట్లాడేటువంటి నైతిక స్థైర్యం వాళ్ళలో లేదు. వీళ్ళంతా ఏదో ఒక మ్యానిపులేటెడ్ టాక్టిక్స్ లాగా ఆనాడు గాలి ఉన్నప్పుడు తూర్పార పట్టినట్టుగా వ్యవహారాలు చేసిన వాళ్లే తప్ప వీళ్ళు పార్టీ జెండా పట్ల, పార్టీ విధానాల పట్ల, పార్టీ నాయకత్వం పట్ల విధేయత ప్రదర్శించిన వాళ్ళు కాదు. రైట్ ఆర్ రాంగ్, ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వ్యవహార శైలిలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యవహార శైలిలోనే ఉంది. తర్వాత పార్టీని స్ట్రెంథన్ చేసేటువంటి నాయకత్వాన్ని బలహీనపరిచి కాంగ్రెస్ ఏం సాధిస్తుంది చెప్పండి ఒక మాట. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి వెనుకకు తగ్గినాడు. అందుకే తన వాళ్లను రైట్ ఆర్ రాంగ్ ఏదో జరిగిపోయింది, కొద్దిగా బెదిరించి చూద్దామని ప్రయత్నం చేసినాడు. కానీ ఆమె బెదిరింపులకు తల ఒగ్గదు అని తను ప్రత్యేకంగా ఈ రోజు రాసిన ఉత్తరాన్ని కనుక మనం గమనిస్తే చాలా చాకచక్యంగా పద్ధతి ప్రకారంగా రాసేది. అవును, నేను క్రమశిక్షణ ఉల్లంఘించినాను అని నా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, అది నా బిడ్డ మాట్లాడిన మాటల ఆధారంగా చేస్తున్నారు కదా. మరి సహజంగానే కాంగ్రెస్ లో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, విప్పులు, ఎమ్మెల్యేలు ఎట్లా నా మీద మాట్లాడతారు? కాంగ్రెస్ తో ఏదో నిన్నగాక మొన్న ఎన్నికలు అయిన తర్వాత చేరిన వాళ్ళు కూడా కొండా సురేఖ నిజాయితీ గురించి, కొండా సురేఖను బలి చేయాలని ఎట్లా మాట్లాడతారని ఆమె ప్రశ్న వేసింది కదా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఎట్లా? తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గము ఏ చర్యలు తీసుకోదు. ఇంకొక రకంగా రేవంత్ రెడ్డికే చెప్తారు, మీరు దిద్దుబాటు చర్యలు చేయండి, ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ఎమ్మెల్యేలను మీరు చాలా నీచంగా చూస్తున్నారు, ఎమ్మెల్యేలను 2 వర్గాలుగా విడగొట్టినారు, అసలు కాంగ్రెస్ వాళ్ళు, పచ్చ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా ఒక భేదాభిప్రాయం వచ్చేసింది, కాంగ్రెస్ లో ఒక చీలిక వచ్చేసింది. కాబట్టి అట్లా జరగడానికి వీలు, సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను మేము వదులుకోము అని పార్టీ అధిష్టాన వర్గం చెప్తుంది. నువ్వు మల్లికార్జున ఖర్గేను సంతృప్తి పరుస్తావా? లేదా కేసీ వేణుగోపాల్ కూడా కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి విధేయులుగా ఉన్న వాళ్ళ మీద వేటు వేయమని సలహా ఇస్తాడా? అది సాధ్యమా? సో కాబట్టి ఇది ఒక రకంగా ఇట్స్ ఎ ఫెయిల్యూర్. చెంపవించి చెడల్లు అని కొట్టినట్టు అయింది సార్. ఈ ఉదంతం అంతా కూడా ఎట్లా జరిగిందంటే ముఖ్యమంత్రి యొక్క ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చెంపపెట్టులాగా ఈనాటి ఈ సంఘటనలు జరిగినాయి. వాళ్ళు కనుక చిన్నారెడ్డి విషయం టాపిక్ తీయకుండా ఒక డైరెక్ట్ గా కొండా సురేఖ విషయంలో కనుక ప్రొసీడ్ అయ్యి ఉంటే వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సాధించి ఉండేవాళ్ళు. కానీ చిన్నారెడ్డితో జత కలవడం వల్ల ఆ ఇష్యూ అంతా డైల్యూట్ అయిపోయి చిన్నారెడ్డి పట్ల పార్టీ అధిష్టాన వర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగటివ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత ఆయన మీద అవినీతి ఆరోపణ లేదు. మెయిన్ గా ఏంటంటే ఈజ్ అ వెరీ ఆనెస్ట్ పర్సన్. ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ ది డేస్ వెన్ హీ వాజ్ యూత్ కాంగ్రెస్ లీడర్. ఇప్పుడు ఎంతో మంది మంత్రుల మీద, కాంగ్రెస్ మంత్రుల మీద ఏదో రకరకాల ఇది ఉన్నది. తర్వాత విద్యాధికుడు, పార్టీని నమ్ముకొని ఉన్నాడు, పార్టీ థిక్ అండ్ థిన్, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండాను మోసిన వ్యక్తిని ఈ మెగారెడ్డి లాంటి నాయకుడిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్యలు తీసుకుంటారు నేను అనుకోను. అట్లా చేయడానికి ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒప్పుకోడు. పిసిసి అధ్యక్షుడు కూడా చిన్నారెడ్డి పట్ల కౌంటర్ కంప్లైంట్ చేశారు కదా ఇప్పుడు సురేఖ గారు. సో దీని మీద ఇష్యూ ఎలా ఫార్వర్డ్ అవుతుంది అనుకోవచ్చు? అది ఆమె కూడా అప్పర్ హ్యాండ్ తీసుకుంది. ఆ రిప్లై ఇచ్చేసేసి షీ హెస్ గెయిన్డ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ది సో కాల్డ్ డిట్రాక్టర్స్. వీళ్ళు ఎవరైతే తన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేర్లు చెప్తాం బాగుండదు,
ఎన్నికలు అయిన తర్వాత వచ్చినారు. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు వాళ్ళు వీళ్ళు మాట్లాడినారు కదా, వీళ్ళతో మాట్లాడించినారు ఫోర్సిబుల్ గా. ఆమె అంతరాత్మ ప్రబోధంగా ఇందిరా శోభన్ గారు ఇంకొక బీసీ మహిళ పట్ల దుర్భాషలు ఆడాలనే ప్రయత్నం చేస్తుందా? లేదు. ఏదో ఇంకా 4-10 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి వస్తుంది. ముఖ్యమంత్రి ఇంకా చాలా బలపడిపోయినాడు, ముఖ్యమంత్రి స్థానమే చాలా పదిలంగా ఉంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు మాట్లాడినాడు తప్ప కాంగ్రెస్ ను వ్యతిరేకించి ముఖ్యమంత్రి వైపు పోయేవాళ్ళ వీళ్ళు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అదంతా ఏముండదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీయే మెయిన్ ఇంపార్టెన్స్, నాట్ ది లీడర్. 5 నిమిషాలలో లీడర్ పట్ల లాయాలిటీని వదిలెట్టిపోతారు. అది నేను గతంలో చూసినాను, ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా కానీ పార్టీ అధిష్టాన వర్గం చాలా విజ్ఞతతో ప్రదర్శించి రేవంత్ రెడ్డి వర్గానికే మీరు కొద్దిగా దూకుడు తగ్గించండి, మీ వ్యవహారాలు సరిగా లేవు, మీరు అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు, ఇది మా దృష్టికి కూడా వచ్చింది అనేటువంటి విషయాలు చెప్పడం వల్లనే ఇవాళ అంతా సైలెంట్ గా వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఇది నా అభిప్రాయం సార్. నేను అసలు విషయం ఏంటంటే, నిన్న మీరు నన్ను పిలిచే కంటే ముందే నాకు పార్టీ అధిష్టాన వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చెప్తే నేను ఆ విషయం మీతో చెప్పినాను. ఏమని, అసలు లెజిస్లేచర్ పార్టీలోనే రేవంత్ రెడ్డికి మద్దతు ఉందా లేదా అని పార్టీ అధిష్టాన వర్గానికి అనుమానం ఉంది అని చెప్పినాను కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇవాళ పార్టీ విప్పులతోని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించినారు బై ఫోర్స్ గా. వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎక్కడున్న వాళ్ళందరూ రావాలి. అంటే నిన్నగాక మొన్న వీళ్ళందరికీ కేబినెట్ హోదా ఇచ్చినాడు కదా ఈ విప్పులకి. అంటే వాళ్ళు ఇప్పుడు మంత్రులతో సమానంగా ఉన్నారు కాబట్టి కృతజ్ఞతా భావంతో ఇక ఇప్పుడు మాట్లాడకుంటే అమ్మ కొంప మునుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి మాట్లాడినాడు తప్ప వాళ్ళల్లో కూడా చాలా మందికి విధేయుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాలన్న భావన లేదనే నా భావన నాకు తెలుసు. అందులో ఎవరైతే మాట్లాడినారో వాళ్ళెవరు కూడా కాంగ్రెస్ లో చిన్నారెడ్డి పట్లనో లేకపోతే కొండా సురేఖనో దూరం చేసుకోవాలి, బలహీన వర్గాలను దూరం చేసుకోవాలనే భావన ఉంటుందని నేను భావించట్లేదు. కాబట్టి ఏది ఏమైనా ఈ విషయాన్ని ఇక్కడితో సద్దుమణిగించి కొండా సురేఖ అగెనిస్ట్ గా ప్రొసీడ్ కాకుండా మరో అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటే తప్ప ఇప్పుడు కొండా సురేఖ మీద ఏం చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే. బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ ఏంది ఈ మొత్తం వ్యవహారంలో? వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడు మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ 5 సంవత్సరాలు కొనసాగాలనే కోరుకుంటాం. మేము ఎవరైనా కూడా చేతికి మట్టి అంటించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ను కోల్చడానికి కాంగ్రెసే సిద్ధంగా ఉంటది అని చెప్పి మొదటి నుంచి కేసీఆర్ గారు మేము అందరం కూడా ఇస్తాము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కట్టె ఎరగదు, పాము కావాలి. కాంగ్రెస్ సిద్ధాంతం అది. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా వాస్తవానికి కూడా క్రమశిక్షణా సంఘం అనేది కాంగ్రెస్ ఉన్న తర్వాత మళ్ళీ సంఘాన్ని దృష్టికి తీసుకుపోతే సరిపోతుంది కానీ ప్రెస్ మీట్ పెట్టి అది వాళ్ళ తొందరపాటు. రెండోది అవగాహన రాహిత్యమే. ఇప్పుడు ఒకవేళ సురేఖ గారిని చర్య తీసుకోవాలని చెప్పి అందరి ఎమ్మెల్యేలు పెట్టింది, ఇలా బతిలాడితే ఒక 4 పెట్టారు. రేపు గోపాల్ రెడ్డి గారు మిగతా వాళ్ళతో పెట్టిస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని దించేస్తారా? మిగతా మెజారిటీ కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ మైనాబాద్ లో సమావేశం జరుగుతా ఉంది. ఇప్పుడు నడుస్తుంది. ఏమో మీరు మొయినాబాద్ లో మొన్న సమావేశాలు పెట్టారు, అదేం జరగలేదు సార్. మొయినాబాద్ లో ఆయన ఫామ్ హౌస్ ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆల్రెడీ మామూలు జడ్చర్ల ఎమ్మెల్యే అట్లా కొంతమందితో ఆల్రెడీ సమావేశం నడుస్తూనే ఉంది. ఎప్పుడు? రైట్ నో లేదండి, లేదు వాస్తవం కాదు. ఎందుకంటే మొన్న కూడా రాశారు పత్రిక. సరే తప్పది, ఆ సమావేశమే జరగలేదు. 11 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అందరు కూడా ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యులందరూ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వాళ్ళ ఇంట్లో వివాహం జరిగింది, ఆ రిసెప్షన్ లో ఉంటారు అందరు. ఒకవేళ సరే మాకు అది అవసరం లేదు, మేమేమంటున్నాం, యాక్షన్ అనేది సహజంగా చేసిన ఢిల్లీ అధిష్టానం వాళ్ళని కూల్ చేస్తూ సరే దేకింగే అనే పేరు మీదనే నడిపిస్తారు తప్ప వీళ్ళ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పోగొట్టుకోవడానికి పార్టీ సిద్ధం.
పార్టీ ఎవరిని కూడా ఎన్నికైన ఒక శాసనసభ్యుని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండదు. సురేఖ గారిని ఏదైనా ఉంటే మాకు అట్లా కాదు, ఇంటర్నల్ గా మనం మాట్లాడదాము, మీరు ఎందుకు బయటకు వచ్చి బహిరంగంగా విమర్శించుకుంటారు ఒకళ్ళకొకళ్ళు అని చెప్పే ఆలోచన అధిష్టానం చేస్తారు తప్ప ఇదేదో పెద్ద చేసుకొని వాళ్ళలో వాళ్ళు సస్పెండ్ చేయటము ఇటువంటి సంఘటనలకి అవకాశం పార్టీ అధిష్టానం ఇవ్వదు. ఓకే, కాబట్టి దానివల్ల పెద్ద వచ్చే నష్టం లేదు. ఇది 2 రోజులు టీకా మాదిరిగా సమస్య పోతుంది. వీళ్ళు వాళ్ళు మాట్లాడుతారు, ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటారు, కాగితాలు ఇచ్చుకుంటారు, చలో టేకింగ్ అని చెప్పేసి అధిష్టానం ఇష్యూ చేస్తుంది. చూద్దామని అంటారు, మళ్ళీ 2 రోజుల్లో సమస్య పోతుంది, ఎవరికి వాళ్ళు ఇది కావాల్సిందే. కాబట్టి పెళ్లిని పోషించగలిగిన శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వారికి ఉన్న 5 సంవత్సరాల కాలాన్ని మాత్రం అధిష్టాన ఆశీస్సులతో కొనసాగించగలరు. సో ఇది టీ కప్పులో తుఫాన్ లాగా అయిపోతుంది, అంతే సమస్య పోతుంది. మరి మీరు అన్నారు మీ జిల్లా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ పెట్టారని, ఆయనతో ఒకవేళ పెడితే ఎంతమంది అటెండ్ అవుతారు? రేవంత్ రెడ్డి గారి అందరూ కూడా ఆటోమేటిక్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేసి అందరికి చెప్తే కూడా ప్రెస్ మీట్ లో కొంతమంది ఇది సంఖ్య తక్కువ ఉంది కదా అని చెప్పి మళ్ళీ కొంతమందిని మొబిలైజ్ చేసింది కదా. కాబట్టి ఢిల్లీ అధిష్టానం నిజంగా ఆలోచిస్తుంది అని అనుకుంటే ఆ సంకేతం తీసుకొని సమావేశం పెడితే మెజారిటీగా మొబిలైజ్ చేయడం. కానీ ఆ శక్తి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రిగా కాగలిగిన శక్తి ఇంకొకళ్ళకి లేదు అనేది ఢిల్లీ అధిష్టానం దృష్టిలో ఉంది. ఓకే 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 సో ఢిల్లీ అధిష్టాన వర్గం ఫుల్ పాజిటివ్ టువర్డ్స్ రేవంత్ రెడ్డి ఇన్ ఫేవర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఓకే, సో ఇష్యూ లేదు మీరు అన్నదాని ప్రకారం. ఇష్యూనే ఉంటుంది. ఓకే 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 సో వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. వి ప్రకాష్ గారు, నమస్తే. ఈ కప్పులో తుఫానా, సంక్షోభమా, మధ్యస్థాయా? రాత్రే చెప్పాను నేను, ఇవన్నీ కూడా ఇంత ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అని చెప్పాను. ఒక బీసీ మంత్రిని తొలగించడం గానీ లేకుంటే బర్తరఫ్ చేసే ఆలోచన గానీ అది వాళ్ళ సాహసం చేయలేదు. చేస్తే దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయనే సంగతి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మా క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోమని నేను చెప్పలేదు, బట్ అట్ ది సేమ్ టైం మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మేము కాపాడలేం, ఇదివరకు కాపాడాం కానీ ఇప్పుడు కాపాడలేం, అధిష్టానం సీరియస్గా ఉందని చెప్పారు. మీరు సేఫ్, కొండా సురేఖ సేఫ్ అని ఎట్లా చెప్తారు? అంటే పిల్లలు మాట్లాడిన దాని మీద తల్లుల మీద తండ్రుల మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు, మందలింపులు ఉంటాయి తప్ప ఆ మందలింపులు కూడా అధికారికంగా ఉండవు. ఎందుకంటే ప్రతి రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఇక్కడ ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఇప్పుడు సుస్మిత వాళ్ళ ప్రేమలో ఉంటే వాళ్ళు సుస్మిత మీద చర్య తీసుకోవాలి. నీ బిడ్డ ఇట్లా మాట్లాడినా అంటే నీ బిడ్డ పార్టీ, తండ్రి పార్టీ, భార్య పార్టీలో ఉండే పరిస్థితి భారతదేశంలో ఉంటుంది. ఇప్పుడు ఆనంద్ గజపతి రాజు భార్య ఓ పార్టీలో ఉండే, ఆనంద్ గజపతి రాజు ఓ పార్టీలో ఉండే. అట్లా చూస్తే మనకు చాలా మంది వెళ్తారు. అట్లా ఒకే కుటుంబంలో 3 పార్టీలలో ఉంటారు, భార్య, భర్త, కొడుకు. ఒకరికొకరు ఎట్లా బాధ్యత వహిస్తారండి? కాబట్టి ఏ రకంగా చూసినా కూడా సురేఖ గారి మీద ఎటువంటి చర్యలకు కూడా అవకాశమే లేదు. అసలు క్రమశిక్షణ కమిటీ విచారణ కూడా స్వీకరించవద్దు. అది ఫార్మల్ గా మందలించాలి, మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి అని, అంత మించి చేయడానికి లేదు. బట్ సురేఖ కౌంటర్ చూసారా మీరు? కంప్లైంట్ చేశారు? నేను చూడలేదు, ఏమన్నారు? అదే అంటే మల్లు రవికి కంప్లైంట్ చేశారు, నా మీద సిఎల్పిలో మీటింగ్ పెట్టి మాట్లాడిచ్చిన శక్తుల మీద చర్యలు తీసుకోవాలి. జెన్యూన్ కదా, న్యాయంగా చేయాలి కదా. మరి ఇప్పుడు అక్కడ ఏది లేకున్నా కూడా వీళ్ళందరూ కూడా అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇదంతా వాంఛనీయం కాదు కదా. ఆమెకు అది భంగకరం, అది ఆమె హక్కులకు అది భంగకరం. కాబట్టి ఆమె న్యాచురల్ గానే రియాక్ట్ కావాలి, అయింది కూడా ఆమె. వీళ్ళు ఎట్లా చెప్తారు, ఆమె ఏం మాట్లాడకుండా ఆమె మీద వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఆ డిసిప్లిన్ వాళ్ళ మీదనే డిసిప్లిన్. వాళ్ళు ఏమంటారంటే కూతురు మాట్లాడినప్పుడు ఖండించాలి కదా అట్లీస్ట్ అని వాళ్ళు అంటారు. అది రూల్ ఏం లేదు ఖండించాలని, మౌనంగా కూడా ఉండొచ్చు. ఓకే ఓకే, వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ రూల్స్ బుక్ లో ఉందా అది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమన్నా విధానాలలో పిల్లలు ఏమన్నా చేస్తే తల్లులు మందలించాలని రాసి పెట్టుకున్నారు. ఏదో ఒకటి ఉండాలి కదా. దాన్ని వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తున్నారంటే దానికి ఆధారం ఎందుకు చూపెట్టమనాలి?
ఎవరి మాట ఎవరు వెళ్తున్నారు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్. ఇప్పుడు అట్లా పిల్లల దానికి తనలో బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు. ఓకే ఓకే. సో అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? కొండా సురేఖ సేఫ్ కాదు అని అంటున్నారు మరి పీసీ చీఫ్. చూద్దాం ఎప్పుడు సేఫ్ కాదో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద మంత్రివర్గం సంబంధించి సరే క్రమశిక్షణ ఆయనకి ఏమన్నా ఆశలు ఉంటే ఉండొచ్చు. సురేఖ తొలగిస్తే తనకు మంత్రి పదవి ఇస్తారని మహేష్ గౌడ్ ఏమన్నా ఆశపడుతున్నారేమో తెలియదు. అట్లా ఆశపడితే పడొచ్చు. ఆయన తప్పేమున్నది? ఆయన ఒక బీసీ నాయకుడు, బీసీ కోటాలో ఒక సీట్ ఖాళీ అయితే తనకు వస్తుందని అనుకుంటారు కదా. ఓకే. కాబట్టి ఆయన తన కోసం తను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇంకా ఖాళీ ఉన్నాయి క్యాబినెట్ లో, ఇంకా నింపుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా 2 ఉన్నాయి కదా. ఉన్నా కూడా ఆల్రెడీ బీసీలకు ఇచ్చారు కదా. ఆ 2 బీసీలు 3 ఉన్నారు. ఒకటి అది 2 ఉన్నట్టున్నాయి. అప్పటికే వాళ్ళు పోటీ పడుతున్నారు. 2 ఖాళీ ఉన్నాయి, బీసీలు 3 ఉన్నారు అంటారా? అదే ఇప్పుడు చాలా మంది రెడ్డిలకు ఆశ పెట్టి కూర్చున్నాడు కదా, మీకు ఇస్తామని. అది 1 2 బీసీలకు వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే 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 ఓకే. సో ఏది ఆ 2 ఒకటి కూడా బీసీకి రాదా? రాకపోవచ్చు. కానీ రీషఫల్ చేస్తే సురేఖను తీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. అట్లేముండదండి, కాంగ్రెస్ పార్టీ అట్లా ఎట్లా ఉంటది. ఇప్పుడు అట్లా సురేఖను తీసేయాలనుకుంటే ముందు రేవంత్ రెడ్డిని తీసేయాలి. సురేఖ చేసిన ఒక 1% అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 90% ఆయన ఆ పార్టీని మళ్ళా పుట్టగతులు లేకుండా చేస్తున్నాడు. ఆయన ప్రతి చర్య కూడా క్రమశిక్షణకు గురి కావాలి. ఆయన మాట్లాడే మాటలకు గురి కావాలి. ఆయన అసెంబ్లీలో మాట్లాడే అబద్ధాలు, ఆయన చేసే వక్రీకరణలు, ప్రతిదీ కూడా క్రమశిక్షణ సంఘం సీరియస్ గా. క్రమశిక్షణ ఎట్లా అవుతుంది? అసెంబ్లీలో బీఆర్ఎస్ తిడితే క్రమశిక్షణ ఎట్లా అవుతుంది? అవుతుందండి. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో మాట్లాడొచ్చా? వాళ్ళ పరాధీనత ఏంటంటే పాపం నిస్సాయిలుగా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలేడు. కానీ ఏది పడితే అది మాట్లాడొచ్చా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో? అది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏది ఉండదు భరత్ గారు. మీరు నాకంటే ఎక్కువ మీకు అక్కడ ఢిల్లీలో అనుభవాలు ఉన్నాయి. మేము ఒక్క తెలంగాణ గురించి మాట్లాడతాం కానీ మీరు 29-28 రాష్ట్రాలు చూసిన వాళ్ళు అక్కడ కూర్చొని. కాంగ్రెస్ లో ఎక్కడుంటుంది ఆ డిసిప్లిన్? ఎక్కడుంటది? వాళ్ళు ఏమన్నంటే మా దగ్గర ఎక్కడ ఫ్రీడమ్ ఉంది ఎక్కువ మా దగ్గర అంటారు తప్ప అందులో కొట్టుపడేస్తారు. ప్రతి ఇండిసిప్లినరీ యాక్షన్ కూడా మా దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ ఉంటదండి అని చెప్పి కొట్టుపడేస్తారు. అయితే ఒకటి ఏంటంటే కొండా సురేఖ గనక మొదటి రోజు 2వ రోజు కూతురు మాట్లాడిన దాన్ని ఖండిస్తున్నానంటే 100% ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ఖండిస్తున్నాను డిస్అసోసియేట్ అయితే బిడ్డ సైజ్ తగ్గిస్తారా అండి? బిడ్డ సైజ్ పెంచాలని చూస్తుంది కానీ బిడ్డ సైజ్ తగ్గేది కదా కొండా సురేఖ. నాయకురాలు డిస్అసోసియేట్ అయితే నాయకురాలు అంటే తెలివిగా బిహేవ్ చేస్తే అది ఆ సైజ్ ఎందుకు తగ్గించినట్టు అవుతుంది? అంటే కండిషన్ సైజ్ తగ్గించినట్టు అవుతుంది, పిల్ల తప్పు చేసినట్టు అవుతుంది. ఓకే. కాబట్టి నేను అన్నారు కదా కొండా సుస్మితలో కొండా మురళి కనబడుతున్నాడు మళ్ళీ మీకని. ఎగ్జాక్ట్లీ పాత మురళి. ఎగ్జాక్ట్లీ ఉండాలండి. ఆ దూకుడు స్వభావం ఉంటేనే నాయకత్వం రాణిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి వాళ్ళే వెలుగొందుతారు. కాబట్టి ఆమె కరెక్ట్ అట్లోనే ఉంది. శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. శరత్ గారు చెప్పండి. దాని విషయం ఏంటంటే అంటే ఇట్లా ఇప్పుడు ఏది పడుతుంది మాట్లాడము, ఎట్లా పడితే అట్లా చేయడము ఓన్లీ ఉన్నత వర్గాల వాళ్ళ ప్రాథమిక హక్క. అంటే బలహీన వర్గాల వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి అన్యాయం జరిగినా, వాళ్ళని చెబ్బదెబ్బలు పెట్టినా, వాళ్ళ మీద వాళ్ళని అవమానపరిచినా వాళ్ళు మాట్లాడద్దు అని కాంగ్రెస్ సూత్రీకరిస్తుందా? మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డు యూ సపోర్ట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్ పరకాల మీటింగ్? ఎప్పుడో రాబోయే ఎన్నికలకు శాసనసభలో అతనికే టికెట్ ఇస్తాము, అతనికే మీరు మద్దతు ఇవ్వాలా అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే గత కొంతకాలంగా కొండా సురేఖ యొక్క ఆలోచన సరళి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారాలు, ఇతరులు చేస్తున్నటువంటి ఫిర్యాదులు, తర్వాత కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డీకి సంబంధించిన వ్యవహారాల మీద రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక ప్రైమరీ ఒపీనియన్కి వచ్చి ఉన్నాడు. ఏదో ఒక సందర్భంలో ఈమెను బలి చేయాలి, బలిక బక్రా చేయాలని అనుకున్నాడు. కాకపోతే 1 మీటర్ బదులు రాంగ్ మీటర్ ను నొక్కి పొరపాట్లో పడ్డాడు అనమాట. రెండోది, ఎప్పుడు కూడా యాదకుంచుకోండి, నేను రైట్ ఫ్రమ్ 1978 నుంచి చూసినాను, కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా
డిసిడెంట్స్ కే ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో డిసిడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు పార్టీతోని నిబద్ధతతోనే ఉంటారు. ఈ ముఖ్యమంత్రులు అధికారంలో ఉంటే ఒక తీరు, అధికారంలో లేకుంటే ఒక తీరుగా వ్యవహరిస్తారు. వీళ్లకు మద్దతు ఇస్తే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాశనం అవుతారు అనేటువంటి భావనతో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఉంటది. ఆమె మాట్లాడిన మాటల్లో గుణాత్మకంగా పరిశీలిస్తే ఆమె ఏం తప్పు మాట్లాడింది చెప్పండి. ఆమె ఫలానా విషయం తప్పు మాట్లాడింది అంటే ఏమనుకోవచ్చు. అంటే ఆమెకు విషయం చెప్పింది, సీనియర్ నాయకుడు అయినటువంటి జగ్గారెడ్డి విషయంలో ఒక రకమైన మాటలు మాట్లాడినాడు, తర్వాత పరకాలకు వచ్చేటప్పటికి ఇంకో రకంగా మాట్లాడినాడు. జస్ట్ ఎన్నికల కంటే ముందు పార్టీలో చేరిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఎందుకు అని. తర్వాత ఏది అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ లోపల ఈయనతో పాటు పనిచేసిన వాళ్లకున్న ప్రాధాన్యత సహజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు లేదు అనేటువంటి మాటను ఎవరు కాదనగలరు? ఇప్పుడు మీరు కాదనగలరా, నేను కాదనగలరా, లేదా ఎవరైనా కాదనగలరా? ఏ పార్టీ అయినా ఎజెండాను నమ్ముకునే కార్యకర్తలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఏదో గాలివాటంగా ఎన్నికల కంటే ముందే వాతావరణాన్ని గ్రహించేసేసి వచ్చినటువంటి అవకాశవాదులకు ఇస్తుందా? పార్టీకి ఒక బేస్ ఉంటది కదా, ఎప్పుడు పార్టీలో ఉండే వాళ్ళు గ్రహిస్తారు కదా. తర్వాత కొండ సురేఖను దెబ్బ కొట్టి ఆమె స్థానంలో ఎవరు తీసుకొస్తారు? వరంగల్ జిల్లా లోపల అంత వాళ్ళతో పోటీ పడేటువంటి వరంగల్ జిల్లాకి ఇవ్వాలనే ఉంది, ఆల్రెడీ సీతక్క ఉన్నారు, అదే జిల్లాలో ఇవ్వాలని లేదు కదా సార్. మీకు ఒక విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి వైపు పదే గింజుకోకుంటే సీతక్క మళ్ళా గెలవ కూడా గెలదు. సీతక్క ఏంది సార్, మీరు సీతక్కను పట్టుకొని వచ్చి కొండ సురేఖతో పోస్తున్నారు. అసలు ఆమె తన నియోజకవర్గం తప్పించి వేరే చోటు కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో సీతక్క కూడా మళ్ళీ రేపు అసెంబ్లీకి పోతుందా అనే దాని మీద డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ మీద కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆమె వర్గం మీద కూడా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. మాకు పక్కకే కదా, మేమంతా వాళ్ళందరూ ఆ నియోజకవర్గం వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సీతక్క కూడా ఎస్సీ ఎస్టీలను ఎవరిని ఎదగకుండా చేస్తా ఉంది. ఆమె రాజకీయాలు ఇంకో రకంగా ఉంది. అంటే ఎంతసేపు ఆమెకు నాకు రేవంత్ రెడ్డి యొక్క మద్దతు ఉంది, రేవంత్ రెడ్డి మా అన్న అనేటువంటి ఒక ధోరణితో ఆమె ఏకపక్షంగా వ్యవహారాలు చేస్తుంది. ఆమె ఉన్నత వర్గాల వాళ్ళ కొమ్ము వేస్తుంది కానీ ఒక బీసీ నాయకుడినో ఒక ఎస్సీ నాయకుడినో ఆమె నియోజకవర్గాల్లో కానీ ఆ ప్రాంతాల్లో కానీ ఎదుగరిస్తుందా? ఆమె ఏం చేసింది? వేం నరేందర్ రెడ్డి పక్షంలో ఉండేసేసి వేం నరేందర్ రెడ్డి ద్వారా ఈ రాజకీయాలన్నీ నడిపినారు. కాబట్టి అంత ఈజీ కాదు సార్. పార్టీ అనేది చాలా విషయాలను పరిశీలిస్తారు. అక్కడ కురు వృద్ధులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాల్లో, ఈ ఇట్లా గాలివాటం వాళ్ళు లేరు కదా. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న విధానమే తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరన్నారు ఏమని, వాళ్ళిద్దరు లేకుండా కూతురుతో మాటలు అనిపించినారు, ఇది ముందు చూపుతోని చేసుకున్న చర్య అని. నాకు తెలిసైతే అట్లా కాదు. వాళ్ళు వేరే కారణాల వల్ల అక్కడ లేరు. ఈమెకి ఏ కూతురైనా తండ్రిని అవమానపరిస్తే యాక్సెప్ట్ చేస్తారు. మన భారతీయ సాంప్రదాయంలో కూడా మీరు తల్లిని తిట్టినా కూతురు భరిస్తుంది, కానీ తండ్రి యొక్క మాట అంటే మాత్రం ఏ కూతురు భరించేస్తారు. అంటే కూతురులు ఉన్న వాళ్ళకి ఈ విషయం వాస్తవం అవుతుంది. నువ్వు ఇంటికి రాగానే ఫస్ట్ డాడీ అని పట్టుకొని వచ్చి ఇచ్చేసేటువంటి వ్యక్తి కూతురు. కాబట్టి ఆడకూతురికి బాధ అయింది. ఆమె సహజంగా తన భావనను తన బాధను వ్యక్తం చేసింది. సరే, ఆమె టికెట్ ఆశిస్తుంది అంటే టికెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నువ్వు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోనే ఉండడానికి వీల్లేదు, మేము రేవూరి ప్రకాష్ రెడ్డికే ఇస్తున్నాము అని చెప్పేటువంటి అరగంట స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి చేయడం చాలా రాంగ్. అన్నెసెసరీగా ఈ ప్రాబ్లాన్ని కెలికిందే ముఖ్యమంత్రి కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేను గెలిపించమంటే తప్పే ఉంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించమంటే తప్పే. ఎంతో మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు సార్, మధ్యలో వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినారు. సరే, ఆ టైంలో మళ్ళీ ఉంటుంది కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే జనరల్ గా బయట వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చి ఓకే, కానీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే నేతృత్వంలో సభ జరిగింది కాబట్టి సరితే ఆయనకు రేపు ఎన్నికలు ఇప్పుడు లేవు కదా. ఇప్పుడున్నాయా? రేపు ఉన్నాయా? ఎల్లుండి ఉన్నాయా? 6 నెలలకు ఉన్నాయా? ఏడాదికి ఉన్నాయా? ఇంకా 2 సంవత్సరాల కాల వ్యవధి ఉంది కదా. ఆయనకు మద్దతు ఇవ్వండి అని చెప్పడం ఒక రకంగా ఉంటది, భవిష్యత్ ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అని చెప్పడం ఒక రకంగా ఉంటది. అంటే బీసీ వ్యక్తి పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన నేను పెడితే అక్కడ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడని అసలు ఆ పిసిసి అధ్యక్షుడు కూడా పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి. ఆ బాధ కూడా పిసిసి అధ్యక్షుడికి ఉంది. ఏదో ఒక దేశంలో బీసీ నాయకులు పిసిసి అధ్యక్షుడి మీద కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు. మన బీసీలకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు సైలెంట్ గా ఎట్లా ఉంటావు అని. అందుకే మీరు తూచి మాట్లాడినాడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ కూడా వన్ సైడెడ్ గా రేవంత్ రెడ్డి తరఫున మాట్లాడలేదు. ఆయన ఏం చేసినాడు? చాకచక్యంగా నేను డిక్లేర్ చేసిన, రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిన,
టికెట్లు అనేది మా పరిధిలో లేదు అనే మాట మాట్లాడినాడు. సో కాబట్టి ఏది ఏమైనా దీనివల్ల ఒరిగేది ఏం లేదు. ఒక మన డిస్కషన్ డిబేట్లు తప్ప కొండా సురేఖను ముట్టారు, చిన్నారెడ్డిని ముట్టారు, లేకపోతే ఇంకెవరు ముట్టారు. ఒకవేళ ముట్టాలన్న ఆలోచన తీసుకొచ్చి పార్టీ అధిష్టాన వర్గాన్ని ప్రెషరైజ్ చేసి ఇంకేదైనా రకంగా చేస్తే అంతకంటే గొప్ప విషయం ఏముండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలనకు కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడినట్టే అవుతుంది సార్. ఓకే 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 ప్రకాష్ గారు, శరత్ గారు చెప్పిన దానిలో ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే ఇద్దరు కూతుర్లు మాత్రం వర్తించదండి. ఒక ఆంధ్ర కూతురు ఒక తెలంగాణ కూతురుకి అయితే తండ్రుల మీద ప్రేమ ఉంటది అనే మాటకు చిన్న అభ్యంతరం. ఏమంటారు? ఆంధ్ర కూతురు ఉందా ఇట్లా? ఒక ఇద్దరు కూతుర్లకు మాత్రం వర్తించదు మీరు చెప్పేది. తండ్రులను ఏమన్నా అంటే ఊరుకోరు అంటే సరే, మీరు కవితను దృష్టిలో పెట్టుకొని మీ ఇద్దరు కూతుర్లు అన్నది అక్కడ ఆంధ్రలో కూతురు ఇక్కడ కూతురు తండ్రుల పైన అన్నది అనుకోండి. వదిలేద్దాం భరత్ గారు, ఎందుకంటే చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడాల్సిన నిన్న కూడా నేను చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను. ఈ డిస్కషన్ ఇక్కడతో ఆపి మనం కాళేశ్వరం మీద పోతే బెటర్. కాళేశ్వరం మీద ఈ డిస్కషన్ మనం ఆపుదామంటే వాళ్ళు ఆపనిస్తలేరు కదా. క్రమశిక్షణ కమిటీ ఉండే తర్వాత ఏమంటారు, ఈ లెటర్ కూడా కొండా సురేఖ రాశారు. అంటే ఆమె రాసిన దానిలో జెన్యూనిటీ ఉందండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, సీతక్కకును మనము కొండా సురేఖ కంపారిజన్ లేదండి. ఎందుకంటే భూపాలపల్లి, వరంగల్, పర్కాల ఈ 3 నియోజకవర్గాలే కాకుండా వరంగల్, హన్మకొండ రూరల్ లో కూడా వర్ధన్నపేట, తర్వాత హన్మకొండ, వీటన్నిటిలో కూడా కొండమురళి, కొండా సురేఖ యొక్క అంటే 4-5 నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉంది. దాదాపు సగం వరంగల్ జిల్లాలో. మరి కేసీఆర్ ఎందుకు పోగొట్టుకున్నాడు అట్లయితే టికెట్ ఇవ్వకుండా? కేసీఆర్ పొంగులెట్టిన పోగొట్టుకున్నాడు కదా, తుమ్మలను పోగొట్టుకున్నాడు కదా, ఆయన గురించి మనం ఎందుకు ఇక్కడ? ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్ పర్సన్. ఆయన కొంత వ్యక్తిగతంగా తీసుకొని చాలా మందిని దూరం చేసుకుంటాడు. ఈటల రాజేందర్ అనే వీళ్ళలో ఏ ఒక్కరున్నా కూడా ఇవాళ ఇటువంటి పరిస్థితి ఆయనకి ఎదురయ్యేది కాదు. బట్ అంటే అప్పుడు కొండా సురేఖ యాంటీ బీఆర్ఎస్ యాక్టివిటీస్ ఏమైనా చేసిందా, పార్టీ యాక్టివిటీస్ ఏమైనా చేసిందా అప్పుడు? అంటే కాదు, ఆమె ఏంటంటే ఈ 2 టికెట్లు అడిగింది. అక్కడ కూడా ఇదే గొడవ కదా, 2 టికెట్లు అడిగితే ఆయన ఇయ్యని అన్నాడు. కానీ ఒక టికెట్ కూడా ఇవ్వలే కదా, ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు కదా. ఆమె టికెట్ అనౌన్స్ చేయలేదు ఫస్ట్. అంటే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ప్రయత్నాలు ప్రారంభించారు అనేది ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన సీఎం ఉండే కదా, సీఎం ఉన్నప్పుడు ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కడలు పోతున్నారు, వీళ్ళతో హెడేక్ ఎందుకు మనకు అని చెప్పేసి లాస్ట్ మినిట్ దాకా ఆపి వదిలేసండి అన్నట్టు. అట్లా సార్ ఒక విషయం సార్ మాట్లాడచ్చా? చెప్పండి. మరి రంజిత్ రెడ్డి విషయంలో కూడా, లేకపోతే కడియం శ్రీ గారి విషయంలో ఆయనకు కేసీఆర్ కి అనుభవం లేదా, తెలియదా ఏం జరుగుతుంది అనే సంగతి? వాళ్ళకి ఎట్లా టికెట్లు అనౌన్స్ చేసినారు? వాళ్ళైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే బేరసారాలు వ్యవహారాలు చేస్తున్నారు కదా. ఒక విషయం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి ప్రకాష్ గారు. ఇప్పుడు ఇట్లాంటి వివాదంలోకి కవితను, షర్మిలను తీసుకురావడం కరెక్ట్ కాదు సార్. ఎవరు అవునన్నా కాదన్నా కవితకి మీద కేసీఆర్ కు ఉన్నటువంటి ప్రేమాభిమానాలను మనము కొలమానంలో పెట్టేటిది కాదు. ఎవరు అవునన్నా కాదన్నా ఆమె పట్ల అమితమైన ప్రేమ గల వ్యక్తి కేసీఆర్. ఆమె కూడా తండ్రి మీద ఒక ఈగ వాలినా సహించలేని వ్యక్తి. కథ సుఖాంతం అవుతుంది అనుకుందాం. రాజకీయంగా వేరుగా ఉన్న కుటుంబాలుగా కలిసి ఉండాలని కోరుకుందాం, ఉండాలని అనుకుంటాం. మనం తండ్రి నుంచి కూతురుని విడగొట్టాలన్న ఆలోచన మనం రాజకీయంగా వేరుగా ఉండొచ్చు, అవునన్నా కాదన్నా కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలి కదా సార్. విన్స్టన్ చర్చిల్ ఒక విషయం చెప్పినాడు సార్, బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అని. కాబట్టి రక్త సంబంధాన్ని కాదని ఆమెను డామినేట్ చేయాలన్న ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళే మిడతల్లాగా మాడిపోతారు. అదొకటి. తర్వాత షర్మిల విషయం కూడా ఇంకో రకంగా మనం పరిశీలించాలి. షర్మిల వ్యక్తిగత కాంక్షలు వేరు, షర్మిల యొక్క ఆలోచన సరళి వేరు. షర్మిల ఎన్నడూ ఏ ఉద్యమాలు చేసిన వ్యక్తి కాదు. కాబట్టి ఆమెను కూడా పాపం అనవసరంగా ఈ కాంగ్రెస్ లో జరుగుతున్న ఉదంతాలకు ఆమెను బలి చేయడం తప్పు. షర్మిల గురించి కూడా రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడినాడు. రేవంత్ రెడ్డి గురించి కూడా షర్మిల చాలా నీచంగా మాట్లాడింది. సరే, ఇప్పుడు ఏదో రాజకీయ అవసరాల కోసం రాజశేఖర రెడ్డిని పొగుడతాడు, తర్వాత షర్మిలను పొగుడతాడు, ఇంకెవరన్నా పొగుడతాడు అంటే అది రేవంత్ రెడ్డి యొక్క అవకాశవాద రాజకీయం. అంతే. మనం తెలియదా, మనకు పావురాల గుట్ట మీద పావురం అయిపోయినాడు అన్నాడు. సో ఇదంతా అంటే
ఏ ఐడియాలజీ లేని వాళ్ళు, అవసరాలను బట్టి అధికారం కోసమే అర్రులు దాచే వాళ్ళు మాట్లాడే మాటలేదు. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు ఇదే టాపిక్ పై మనతో మాట్లాడడానికి. జగన్మోహన్ గారు ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి. నమస్తే జగన్మోహన్ గారు. భరత్ గారు నమస్తే. మంచి టాపిక్ పెట్టారు. అక్కడ మహేష్ గౌడ్ గారికి నమస్కారములు. మహేష్ గౌడ్ గారు లేరే, వి ప్రకాష్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నట్టున్నారు కదా. లేదు, వి ప్రకాష్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. ఎస్, సరే. కానీ శరత్ గారు ఇప్పుడు కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూస్తే అక్కడ మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి నల్లమల పులి, ఆయన పులి ఎప్పుడైనా తాటాకు చప్పులకు బెదరదు. అది ఇప్పుడు ఎందుకంటే ఆయన మొదటి నుంచి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిండు. ఆ పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు గడపకు పల్లెకు తిరిగి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమం ఏమి కావాలి అనే కష్టపడి ఎవరు కాంగ్రెస్ 6 శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎవరు పార్టీ పాలనకు వస్తుందా అనే డౌట్ లో ఉన్నప్పుడు ఆయన కష్టపడి పాదయాత్ర చేసి ఒక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నిలబెట్టిన నాయకుడు. అప్పుడు ఎవరు లేరు, అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు పాలనకు అంటే బీఆర్ఎస్ మీద అవుట్ రైట్ గా, కేసీఆర్ మీద అవుట్ రైట్ గా ఫైట్ చేసిన వాళ్ళకి రేవంత్ రెడ్డి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయితే పాదయాత్ర బట్టి చేశారు. ఈయన పాదయాత్ర కొన్ని ప్లేసెస్ లో చేశారు. ఇక్కడ బస్ యాత్ర అంటే ఒక లిమిటెడ్ గా కొన్ని చోట్ల 5-6 కిలోమీటర్లు చేశారు. సరే, పాదయాత్ర చేసినా చేయకున్నా ఎవరు అనుకోలేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని. దానిలో క్రెడిట్ ఎక్కువ శాతం రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సిందే. సింహబాగ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను వాళ్ళ దాటికి అంగబలం అర్థబలం అన్ని ఉన్న వారిని అడ్డుకోవాలంటే డేరింగ్ డాషింగ్ హీరోగా అప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిండ్రు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో 5-6 మంది ఉన్నారు. జిహెచ్ఎంసీలో ఒక సీటు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో అన్ని ఓడిపోయి ప్రజలలో వస్తుందా రాదా అనే సంశయంలో ఆయన ప్రతి క్షణం కాంగ్రెస్ కు తప్పించింది. అచ్చా కాంగ్రెస్ పచ్చా కాంగ్రెస్ అనేది అది కాదు సార్. ఇప్పుడు పచ్చా కాంగ్రెస్ అనేది ఎవరు సార్? ఇప్పుడు 4 స్తంభాల ఆట ఆడినవారు ఉన్నారు కదా. 4 స్తంభాల ఆట ఆడినవారు ఇప్పుడు అచ్చా కాంగ్రెస్ అనే విషయాన్ని ఎట్లా చెప్పగలుగుతారు? పచ్చా కాంగ్రెస్ అంటే అప్పుడు పచ్చా కాంగ్రెస్ లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ ఎన్నికలప్పుడు వారి సేవలు గుర్తించి వాళ్ళ బలం గురించి కాంగ్రెస్ లో పార్టీలో చేర్చుకున్నది. అలాగే పాత కాంగ్రెస్ వారికి కూడా సముచిత స్థానం ఇచ్చి అధిష్టానము వారికి సరైన గౌరవం ఇచ్చింది అన్నప్పుడు ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఏదో అవుతుంది ఏది కాదు. ఎందుకంటే సోషల్ మీడియా నుంచి ఇదిగోతో అంటే అదో పులి అంటారు. అది అన్నీ ఏమీ కాదు. మళ్ళీ స్థిరంగా మళ్ళీ వాళ్ళు అంతా ఇది అనే కాంగ్రెస్ అంతా సెట్ అవుతుంది అంటారు మీరు. అంతేనా? అంత సమస్య పోతుంది. వాళ్ళు ఇప్పుడు చిన్నారెడ్డి గారు మీరు ఇప్పుడు స్టేట్మెంట్ చూశారు కదా. హలో సార్. ఓకే. యా కట్ అవుతుంది. హలో పీసీఆర్ వాయిస్ పెంచండి. కట్ అయిపోయినట్టుంది. ఓకే, ధర్మపూర్ నుంచి మాట్లాడుతున్నారా? మాట్లాడమంటారా ఏమంటారు? సో అంతా సమస్య పోతుందని చెప్తున్నారు, అంతే కదా? అంతే కదా సార్. ఇప్పుడు చిన్నారెడ్డి వారు సంజాయిషి చూడండి. చిన్నారెడ్డి గారు నేను కావాలని లేదు, నాకు పార్టీ అంటే గౌరవం ఉంది, పార్టీ అంటే అది ఉంది అని అన్నారు. అలాగే ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు కాంగ్రెస్ అధిష్టానానికి శిష్టావిస్తాను. ఇప్పుడు రేపు సురేఖ గారు కూడా ఏమన్నారు, నేను పార్టీ గురించి నేను ఏమనలేదు కానీ ఇప్పుడు పార్టీ క్యాండిడేట్ ను ఒక కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది రేపు 2 ఏళ్ల ఎన్నికల్లో. అది సర్వేని బట్టి ప్రజాభిప్రాయాన్ని బట్టి ఎవరు పార్టీలో ఉంటారు, ఎవరు పార్టీ ప్రజా. ధర్మపూర్ నుంచి ఇంకొక కాలర్ ఉన్నారు, రామరెడ్డి గారు. నమస్తే రామరెడ్డి గారు. హలో. రామరెడ్డి గారు మాట్లాడండి. భరత్ గారికి నమస్కారాలు, శరత్ గారికి నమస్కారాలు, ప్రకాశానికి నమస్కారాలు. ముందుగా
నేను ఈ నాడు జరిగినటువంటి డిబేట్ గురించి పెద్ద మాట్లాడాలని ఆలోచన లేదు. ఇది ఎట్లాగో ప్రకాష్ అన్న గారు చెప్పారు, టీ కప్ లో లాగా సమసిపోయి తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు, దీని గురించి ఏం కాదు. కానీ ఇంకొక విషయం అంటే ప్రకాష్ అన్న ఇప్పుడు చెప్పారు, దీన్ని వదిలిపెట్టి ఈ టాపిక్ ని ఇంతతో ముగించి కాళేశ్వరం మీద పడదామని అన్నారు. దాన్ని అందుకంటే మొదలు భరత్ గారికి వారి సాహసానికి జోహార్లు, ధన్యవాదాలు. వారు ఇంతకుముందు 2-3 విషయాలలో అక్కడ ఆంధ్రలో జరిగినటువంటి రావణ అనే సమస్యను తీసుకొని నువ్వు మాట్లాడించే తప్పు, నువ్వు హిందువుల మనోభావాలను ఇటు విధంగా ఇది చేస్తే ఉత్తరప్రదేశ్ ఉంటే నిన్ను ఎన్కౌంటర్ చేసేవారు. అది పెద్ద గొప్పతనం, వారికి దానికి ధన్యవాదాలు. తర్వాత రెండోది ఏంటంటే నిన్న కూడా ఒక ఎంఆర్ఓ గారు బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తుల దగ్గర, వాళ్ళు ఇల్లు పోతున్నాయనో భూమి పోతున్నారో బాధపడుతున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఆశిస్తే వాళ్ళను విద్యాలనే అటువంటిది ఉత్సాహంగా అనవలసినటువంటి సబ్జెక్టు కంటే ఎక్కువ అన్నారు. వాళ్ళు ఛానల్ నుండి అన్నమాటలు 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ వింటున్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా వింటున్నారు. ఎంత సాహసమైన మాటలు మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు. సరే, ఇంకో రెండో విషయం ఏంటంటే విషయం వారికి చెప్పేది మీ ఛానల్ ద్వారా, కాళేశ్వరంలో జరిగినటువంటి ప్రతి లోపాలను పివి శాస్త్రి గారిని తీసుకొచ్చి వారు ఎన్ని రకాల కష్టపడాలన్నా ఇంత అంతా అని కాదు, భూమికి పరవేంత కష్టపడ్డారు. శాస్త్రి గారిని తీసుకొచ్చి కాళేశ్వరం జరిగినటువంటి బ్యారేజీలలో ఏం లోపాలు జరిగినాయి, ఎట్లా జరిగినాయి, దాని కథ ఏంది అనేది ప్రతి అనామకునికి తెలిసే విధంగా స్పష్టంగా చెప్పారు. ఒకటి ఏంటంటే కస్తు లేవాలని, పాండ లేవాలని, ఈ లోపాలు జరిగినాయని వారు చెప్పారు. ఇటువంటి విషయాలను పూర్తి ప్రజలకు చేసినట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడున్నది 22A అనేది. ఈ 22A అనేది అసలు ఏంటిది? సో దాని మీద అంటే మీరు చర్చ కాళేశ్వరము 22A ఇటువంటి ఇష్యూస్ మీద కోరుకుంటున్నారు అంతేనా? కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయం, ఇలా జరిగిన డిబేట్ గురించి టీ కప్పుల తుఫాన్ లెక్క సమసిపోతుంది వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు, ఎవరు లేదు, తూతు మంత్రగా అయిపోద్ది అనేది ఒక విషయం. తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే జరగాల్సింది 22Aను విషయం జరుగుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూ తెలంగాణలో కోట్ల మంది, లక్షల మంది బాధపడుతున్నటువంటి ప్రతి రైతు లేకపోతే ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఎవరో ఒకరు బాధపడుతుండు. దానికి కూడా వారు నిన్న ఈటల రాజేందర్ గారు తీసుకొచ్చి రకరకాల కష్టపడుతుండ్రు. దాంట్లో ప్రతి విషయాన్ని కూడా ఫాలో అవుతున్నారు. విషయం స్పష్టంగా తెలిసింది. హలో ఆ తదుపరి అది ఎందుకు వచ్చింది దాన్ని సవరిస్తా అని మంత్రి గారు అన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎట్లా సవరిస్తారు, ఎట్లా వచ్చింది దాన్ని ఏ విశ్లేషకులను పట్టుకొని అసలు 22A అంటే ఇది ఎందుకు వచ్చింది, ప్రజలు మోసం చేయడానికి వచ్చిందా, ప్రజల దగ్గరికి డబ్బులు గుంజడానికి వచ్చిందా, గవర్నమెంట్ దగ్గర ఏం చేయడానికి వచ్చింది, దీన్ని ఎట్లా సమసిపోతుంది? ఇంత పెద్ద ఇష్యూను ఒక్క క్షమాపణతో సమసిపోవాలి అనేది తను క్షమాపణ చెప్పిందంటే తన బాధ్యతగా మంత్రిగా చెప్పినట్టు ఓకే రైట్ కాదని లేదు. దీన్ని కొద్ది రోజుల్లో పాటు సమసిపోయేటట్టు చేస్తా, సవరిస్తా అంటే ఎంత సవరిస్తాడు అనేది ప్రజలకు వివరించి స్పష్టంగా వివరించాల్సిందిగా భరత్ గారిని. షూర్ థ్యాంక్ యూ రామరెడ్డి గారు, మీ సజెషన్ ఫాలో అవుతాం. కరీంనగర్ నుంచి కుమ్రయ్య కూడా ఉన్నారు. నమస్తే కుమ్రయ్య గారు. శరత్ గారికి, భరత్ గారికి, వారికి అందరికి నమస్కారం మేడం. నమస్తే. అయితే కాంగ్రెస్ లో ఏం జరిగినా రేవంత్ రెడ్డిని ఏం చేయలేరు మేడం. రేవంత్ రెడ్డిని ఏం చేయలేరు, ఎందుకంటే రేవంత్ రెడ్డిని కదిలిస్తే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వాళ్ళు ఎన్ని కొట్లాడుకున్నా ఏం చేసినా ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయలేరు. ఆ రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ అయిండు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి చెప్పిందే వేదం ఇప్పుడు ఆడ. అది వాస్తవంగా ఏంటంటే అచ్చ కాంగ్రెస్ కాదు, పచ్చ కాంగ్రెసే. మీరే పార్టీ సింపథైజరు? నేను ఏ పార్టీ కాదు సార్. నేను
అంటే మీకు మీకు ప్రభుత్వం డిబేట్ లో 20 రోజులు కంటిన్యూగా ఫోన్ చేసేది సార్. ఓకే, నా ఫోన్ ఒక్కనాడు కూడా కలవలేదు సార్. నేను కాళేశ్వరం గురించి బాగా చెప్తాం అనుకున్నా, ఓకే. కానీ నా గురించి వాళ్ళంతా మేధావులు తీసుకొచ్చారు, ఇంజనీర్లు తీసుకొచ్చారు, ఏమో చెప్పారు. ఓకే, అవన్నీ సరే కాదు. ఇప్పుడు ఏర్పడుతుంది కదా సార్ కాళేశ్వరం గురించి, నీళ్లు లేకపోతే ఏందన్నది. ఓకే, ఓకే. మళ్ళా సందర్భం వచ్చినప్పుడు కాళేశ్వరం కూడా తీసుకుంటాం. ఇప్పుడు కేవలం ఇటువంటి సిచ్యువేషన్ లో నీళ్లు కావాలన్న ఉద్దేశంతో కట్టిండు తప్ప ఓకే, ఆయన ఏదో అల్లవాడ కొట్టి మళ్ళా కింది గిడుచుడు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది, మనకు నీళ్లు లేవు, అదే దిక్కు అన్న ఉద్దేశంతో కట్టిండు. ఓకే, కానీ సరే అది కూలిపోయిందా, అది ఏమైందా, అది కేసీఆర్ మరి ఒకవేళ సార్ అది ఒకవేళ కూలిపోయిందని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తాను సార్? ఓకే, కేసీఆర్ నుంచి లోపటేయాలి కదా సార్, మరి అవినీతి జరిగితే. ఓకే, ఓకే. సో వి ప్రకాష్ గారు ఉన్నారా? లెఫ్ట్ అయ్యారా? శరత్ గారు ఎక్కువ కాళేశ్వరం గురించి అడుగుతున్నారు. ఇవాళ రిపోర్ట్ కూడా ఇచ్చింది పూణే ఇన్స్టిట్యూట్. సో డెఫినెట్గా కాళేశ్వరం సంబంధించి అవసరం వచ్చినప్పుడు, రిలవెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చర్చ పెడతాం. కాళేశ్వరం కానీ 22A కానీ ప్రజలకు పనికొచ్చే ఇష్యూస్. బట్ పొలిటికల్గా ఇంత పెద్ద టర్మాయిల్ జరుగుతున్నప్పుడు, 20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు దాని మీద కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద చర్చ పెట్టాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. రెహనా, ఇప్పటికైతే కొద్దిసేపటి క్రితమే సురేఖ కౌంటర్ లెటర్ రాశారు క్రమశిక్షణ కమిటీకి. క్రమశిక్షణ కమిటీ అయితే ఏం తేల్చలేదు. హైకమాండ్ అల్టిమేట్లీ బాల్ ఈజ్ ఇన్ హైకమాండ్ కోర్ట్. రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్కి ఫిర్యాదు చేస్తారు తప్ప డైరెక్ట్గా ఆయన చర్య తీసుకోలేదు కదా. సో చూద్దాం, వెయిట్ చేద్దాం రాబోయే. ఎందుకంటే రేపు సాయంత్రమో ఎల్లుండో సీఎం రిటర్న్ అవుతారు. బహుశా ఎల్లుండి వరకు 24th వరకు ఆయన రిటర్న్ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత లండన్ నుంచి రిటర్న్ వస్తారు. అమెరికా పర్యటన దొరకలేదు కాబట్టి. సో అమెరికా పర్యటన ఎందుకు రద్దయింది, అమెరికా పర్యటనకు ఎందుకు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు? బ్రేక్ తర్వాత ఆ అంశం మీద చర్చిద్దాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమా, లేదా భారతీయ జనతా పార్టీ అన్నట్టు ఆయన ట్రంప్ను లేకపోతే జోహ్రాన్ మమ్దానిని కలిసేందుకు ప్రయత్నం చేశారా? ఈ అంశం మీద చర్చిద్దాం. శరత్ గారు ఉండండి మీరు. ఎస్.